హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థుల కోసం ఉన్నటువంటి అనేక వీడియోస్ మనం రూపొందిస్తున్నాం. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు వెబ్సైట్ కౌన్సిలింగ్ యొక్క ఉధృతి నడుస్తూ ఉంది. సో వెరిఫికేషన్, స్లాట్ బుకింగ్, అదేవిధంగా ఆప్షన్స్ పెట్టుకునేటువంటి వాళ్ళు కూడా సమాయత్తమై ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే ప్రముఖ ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ అయినటువంటి స్టాన్లీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్ యొక్క ప్రిన్సిపల్ సార్ అయినటువంటి బిఎల్ రాజు సార్తో, డాక్టర్ బిఎల్ రాజు సార్తో మనం ఉన్నాం. సార్ని అడిగేసి ఈ యొక్క కాలేజీ యొక్క ప్రాశస్త్యం, తెలంగాణలో ఇది టాప్ 3 కాలేజ్గా ఉంది కాబట్టి డెఫినెట్గా పేరెంట్స్ అందరూ కూడా ఆసక్తి ఉంటుంది. పర్టికులర్గా ఉమెన్ కాలేజ్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే తప్పనిసరిగా ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుందని తెలియజేస్తూ, సో సార్కి ఒకసారి వెల్కమ్ చెప్దాం. అడిగి కాలేజీ యొక్క పూర్తి వివరాలని అకాడమిక్స్గా, ప్లేస్మెంట్ పరంగా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా, ఫెసిలిటీస్ పరంగా, యాక్టివిటీస్ పరంగా ప్రతి విషయాన్ని కూడా ఎక్కడ మిస్ చేయకుండా సార్ని అడిగి తెలుసుకుందాం. సో ఈ యొక్క వీడియో మీరు కాలేజీ చూసిన అనుభవాన్ని మీకు ఇస్తుందని తెలియజేస్తూ, సో వెల్కమ్ టు అవర్ స్టూడియో సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. సో ఇప్పుడైతే తెలంగాణ ఎంసెట్ కౌన్సిలింగ్ అయితే పెద్ద ఎత్తున పేరెంట్స్ అందరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేటువంటి టైం ఇది. పర్టికులర్గా మనది ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజీగా ఉంది కాబట్టి, సో ఈ కాలేజీ యొక్క ఎస్టాబ్లిష్మెంటు, అఫిలియేషన్స్, అక్రిడేషన్స్ వివరాలు చెప్పండి సార్. డెఫినెట్గా సార్. అండ్ బిఫోర్ మూవింగ్ టు దట్, మీ గురించి. డెఫినెట్గా సార్. ఇట్ ఈస్ బిఎల్ రాజు, ప్రిన్సిపల్ ఆఫ్ దిస్ కాలేజ్. నాకు ఈ ఫీల్డ్లో 30 ఏళ్ల పైన అనుభవం ఉంది సార్. యాజ్ ఎ ప్రిన్సిపాల్గా 15 years అనుభవం ఉంది. అంతకుముందు డీన్గా, డైరెక్టర్గా, హెచ్ఓడిగా చేశాను. ఓకే. ఎస్ సార్. నౌ కమింగ్ టు అవర్ కాలేజ్ నౌ ఈ కాలేజీలో ముందు చెప్పాలనుకుంటే మాత్రం అక్రిడిటేషన్స్, ర్యాంకింగ్స్, కొలాబరేషన్స్ గురించి స్టార్ట్ చేస్తానండి. ఓకే. ఎస్, అక్రిడిటేషన్ చెప్పాలంటే మాత్రం ఎన్బిఏ అక్రిడిటేషను. నౌ ఆల్ ఎలిజిబుల్ కోర్సెస్ ఆర్ accredited by NBA. All eligible courses. We are in third cycle of NBA accreditation and we are in tier 1 process. Tier 1 ప్రాసెస్ అనేది టియర్ 2తో కంపేర్ చేస్తే మాత్రం టియర్ 1 మాత్రం చాలా టఫ్. పర్టికులర్గా అవుట్కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్కి ఇది ఒక కులమానము. ఓకే. అన్ని రకాలు చూసినాకనే ఇస్తారు. మనకు మాత్రం టియర్ 1 అక్రిడిటేషన్ ఉంది సార్. సూపర్. ఇక న్యాక్ వచ్చేసరికి ఎస్, వీఆర్ ఇన్ సెకండ్ సైకిల్ ఆఫ్ న్యాక్ అక్రిడిటేషన్. న్యాక్ ఏ గ్రేడ్ ఉంది. ఇక ర్యాంకింగ్స్ గురించి చెప్పాలంటే మాత్రం స్టేట్ లెవెల్ ర్యాంకింగ్స్ అండ్ నేషనల్ ర్యాంకింగ్స్ గురించి చెప్తాను. మనకు నేషనల్ లెవెల్లో మాత్రం టైమ్స్ ర్యాంకింగ్లో వీఆర్ విత్ ఇన్ 100. అదే నేషనల్ లెవెల్లో మోస్ట్ ఇంపార్టెంట్ కెరియర్ 360 మ్యాగజైన్ ప్రకారం వీఆర్ ఇన్ AAA+ బ్యాండ్లో ఉన్నాము. ఇక స్టేట్ లెవెల్కి వచ్చేసరికి మాత్రం ఎస్, మన వెబ్సైట్దే కన్సిడర్ చేద్దాం. లాస్ట్ ఇయర్ వెబ్సైట్ చూసుకుంటే మాత్రం ఎస్, వీఆర్ థర్డ్ మోస్ట్ ప్రిఫర్డ్ కాలేజ్ అండర్ ఉస్మానియా యూనివర్సిటీ. ఓకే. యాజ్ పర్ వెబ్సైట్ ఓపెనింగ్ ర్యాంక్స్, బెస్ట్ ర్యాంక్స్. సార్ ఇది యాక్చువల్గా నా పర్సెప్షన్లో సార్, అంటే ఈ 4 ఏళ్ళు ఈ రూరల్ ఇంజనీరింగ్ పిల్లలు ఈ ఇంజనీరింగ్ పిల్లలతో కలిసి ఉండటం వల్ల వాళ్ళు మొత్తం 10 ఏళ్లలో ఏదైతే సిటీలో ఉండి గ్రాప్ చేశారో ఆ ఇన్ఫర్మేషన్ కూడా వీళ్ళు అంటే అడిషనల్ బోనస్ కింద కొట్టేస్తారు. డెఫినెట్గా ఇది పియర్ లెర్నింగ్ ప్రాసెస్ అంటాం మనం. ఎక్కడైనా అంటాం చూడండి సార్, పియర్ లెర్నింగ్ ప్రాసెస్లో వీళ్ళు ఇప్పుడు రూరల్ స్టూడెంట్స్ వచ్చేసి అర్బన్ స్టూడెంట్స్తో కలిసి ఉంటున్నారు కాబట్టి ఆటోమేటిక్గా ఆ ప్రాసెస్ లోపల ఒక ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్ అయ్యేసరికి ఆ ఇంప్రూవ్మెంట్ మేము చూసాం సార్ సెకండ్ ఇయర్ కల్లా. ఎందుకంటే వాళ్ళు కూడా అర్బన్ స్టూడెంట్స్తో మింగిల్ అయ్యి ప్రాజెక్ట్స్లో కావచ్చు, ప్రతి కాన్ఫరెన్స్లో కావచ్చు, ప్రతి యాక్టివిటీలో కావచ్చు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఫస్ట్ ఇయర్ క్రాస్ అయ్యేసరికి అర్బన్ పిల్లల్లాగా తయారైపోతున్నారు. ఓకే. సో యాక్చువల్గా సార్ ఈ మామూలుగా సిటీ కాలేజెస్ ఇప్పుడు నారాయణమ్మ షేక్పేట్లో అక్కడ ఉంటుంది, లేకపోతే బీవీఆర్ఐటీ ఉమెన్స్ తర్వాత అసలు మామూలుగా ఉండటమే ఉన్నదే 3 టాప్ 3 కాలేజెస్, నారాయణమ్మ, బీవీఆర్ఐటీ ఉమెన్స్, మంది 3 కాలేజెస్ ఉన్నాయి. బట్ సిటీ కాలేజెస్ అనగానే చాలామంది పేరెంట్స్కి అనుమానం ఏమొస్తుంది అంటే ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కానీ లేకపోతే ప్లేస్ తక్కువ ఉండటం వల్ల వీళ్ళు ఏదైనా కంజెషన్గా ఉంటుందేమో అనే అనుమానం ఉంది. దాన్ని ఏ విధంగా నివృత్తి చేస్తారు? అలా అనుకోవడానికి ఛాన్సే లేదు సార్. ఎందుకంటే వీఆర్ అంటే ఇప్పుడు గైడింగ్ బై అనుకోండి అండ్ మానిటర్డ్ బై ఉస్మానియా యూనివర్సిటీ అండ్ ఏఐసిటీ గైడ్ లైన్స్ ఫాలో కావాలి. ఏ కాలేజ్ అయినా గైడ్ లైన్స్ ఫాలో కావాల్సింది. కాబట్టి అలాంటి ఇన్ఫీరియారిటీ కానీ అలాంటిది ఏముండదు. అండ్ వీఆర్ సుపీరియర్ కూడా అంటాను, మీకు చెప్తాను మీకు ఎందుకంటే మా దగ్గర సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ బియాండ్ అగైన్ ఇది ఉస్మానియా కానీ ఏఐసిటీ ఎక్కడ మనకు సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఉండాలని లేదు, రీసెర్చ్ సెంటర్స్ ఉండాలని లేవు. మన రీసెర్చ్ సెంటర్స్ ఉన్నాయి, సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఉన్నాయి, అవన్నీ బియాండ్ ద రిక్వైర్మెంట్ ఉన్నాయి మా దగ్గర. ఎందుకంటే మేము గ్లోబల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ అవన్నీ గ్లోబల్ యూనివర్సిటీతో కొలాబరేట్ అయ్యి ఉన్నాం కాబట్టి మనకు ఉండే మినిమం ఆ నామ్స్ అంటారు చూడండి సార్, ఆ నామ్స్కు మించే ఉంటాయి ప్రతి విషయంలో. అది పర్టికులర్గా ఒక ఎడ్జ్ కనిపిస్తుంది. ఈవెన్ బీవీఆర్ఐటీ ఉమెన్స్ పిల్లలతో పోల్చుకున్న ఒక రకంగా చెప్పాలంటే ఆన్ పార్ విత్ నారాయణంతో పోల్చుకున్నప్పుడు కూడా
మన పిల్లలు కమ్యూనికేషన్లో అదరగొట్టేస్తున్నారు. ఏంటంటారు ఈ లాజిక్? ఆ పర్టికులర్ సార్ ఫస్ట్ ఇయర్ నుంచి మేము దానిపైన మాత్రం స్పెషల్ ఫోకస్ ఉంది. సిలబస్ అండ్ బియాండ్ ద సిలబస్. ఒకటేమో కరికులంలో ఉండేది ఇంగ్లీష్ లెర్నింగ్ అనేది జరిగిపోతుంటుంది, కమ్యూనికేషన్ స్కిల్స్. బియాండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ మా దగ్గర కమ్యూనికేషన్ ప్రాక్టీస్ ల్యాబ్ ఉంది అన్నట్టు. జస్ట్ లైక్ మిగతా ఇట్లా ల్యాబ్స్ ఉంటాయో కమ్యూనికేషన్ పైన కూడా ప్రాక్టీసింగ్, గ్రూప్ డిస్కషన్స్ ఫస్ట్ ఇయర్లోనే స్టార్ట్ అయిపోతాయి సార్. ప్యారలల్గా స్టార్ట్ అయిపోతుంది. మన కరికులంకు ప్యారలల్గా ఇవన్నీ చేస్తున్నాం అన్నట్టు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీతో మాకు కొలాబరేషన్స్ ఉన్నాయి. ఆ లెవెల్ 1, 2, 3 సర్టిఫికేషన్ చేస్తుంటాం సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ వచ్చేసరికి. కాబట్టి కమ్యూనికేషన్ పైన స్పెషల్ ఫోకస్ ఎందుకు ఉంటుందంటే మాకు హెచ్ఆర్సీ ఇచ్చే ఫీడ్బ్యాక్ చూసుకుంటుంటాం మేము. హెచ్ఆర్సీ ఇచ్చిన ఫీడ్బ్యాక్ నిరంతరంగా మేము ఇన్కార్పొరేట్ చేస్తూ చేంజ్ చేస్తూ ఫస్ట్ ఇయర్ నుంచి, ఎందుకంటే మళ్ళీ సెకండ్ థర్డ్ ఇయర్ అంటే లేట్ అయిపోతుంది సార్. కాబట్టి ఫస్ట్ ఇయర్ నుంచి చేస్తున్నాం కాబట్టి మాకు ఫీడ్బ్యాక్ మాత్రం పర్ఫెక్ట్. వాళ్ళే అంటున్నారు అరే సార్ ఏ కాలేజీలో చూడని కమ్యూనికేషన్ స్కిల్స్ మీ దగ్గర చూస్తున్నామని. ఏ డ్రైవ్కి వచ్చినా ముందు ఆ ఫీడ్బ్యాక్ని తీసుకుంటాం. నేనే యాజ్ ఎ ప్రిన్సిపాల్గా ప్లేస్మెంట్ ఆఫీసర్ అని వదిలేకుండా నేను ప్రిన్సిపాల్గా వాళ్ళతో ఇంటరాక్ట్ అయిన తర్వాత ఎలా ఉంది సార్ స్వాట్ అనాలిసిస్, ఎక్కడైనా వీక్నెస్ ఉంటే మాకు చెప్పండి అంటే వాళ్ళు ఆ మాట పర్టికులర్గా మాత్రం స్ట్రెంత్ కింద చెప్పాలంటే మాత్రం కమ్యూనికేషన్ స్కిల్స్ ఫస్ట్ చెప్పేస్తారు. ఎలాంగ్ విత్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ కాంటెంట్ అంటే టెక్ స్కిల్స్. కమ్యూనికేషన్ స్కిల్స్ టెక్ స్కిల్స్లో మా స్టూడెంట్స్ మాత్రం స్ట్రాంగ్. సరే, ఒక పర్టికులర్ ఏరియాలో తెలంగాణలో మీరు టాప్ 10లో ఉన్నారు, ఏమై ఉండొచ్చు? పర్టికులర్ ఫ్యాకల్టీ అండ్ మా ప్రాక్టీసెస్. ఫ్యాకల్టీ విషయానికి వచ్చేసి అట్రిషన్ రేట్ విషయం, ఈ పాయింట్ నేను చాలా పర్టికులర్గా మన కాలేజీలో అబ్జర్వ్ చేశాను. కొన్ని కాలేజెస్ ఉన్నాయి సార్, ఉదాహరణకి బీవీఆర్ఐటీ ఉమెన్స్ కానీ, సిబిఐటి కానీ, వాసవి కానీ, భోజిరెడ్డి ఉమెన్స్ కానీ, ఇట్లా వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. అంటే ఫ్యాకల్టీ ఎప్పుడు మనం ఈ సంవత్సరం చూసినటువంటి ఫ్యాకల్టీ సంవత్సరం అంతా నిలబడటం అనేటువంటిది ఒక అరుదైనటువంటి ప్రక్రియ తెలంగాణలో. ఎందుకంటే పిల్లి మారినట్టు అటు ఇటు మారుతూ ఉంటారు. సో మన దగ్గర అట్లాంటి అట్రిషన్ లేకపోవడానికి గల కారణం ఏంటి? సో మీరు డాక్టరేట్స్ విషయంలో కూడా సహజంగా చాలా దీంట్లో మతలబులు కథలు నడుస్తుంటాయి. మన దగ్గర అలాంటిది ఏం లేకుండా మొత్తం ఒక స్టాండ్ లైక్ దాన్ని ఎలా అంటే ఒక క్లియర్ పాలసీతో ఈ ఏరియా మీద ఇంట్రెస్ట్ పెట్టినట్టుగా మీ యాజమాన్యం కానీ లేకపోతే యాజ్ ఏ హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్గా మీరు కానీ కనిపిస్తుంది. ఎస్ సార్, బట్ మీరు ఐడెంటిఫై చేసింది పర్ఫెక్ట్ సార్. ఇది అందులో ఎలాంటి డౌట్ లేదు. ఫ్యాకల్టీ ఈజ్ బ్యాక్ బోన్ ఆఫ్ అవర్ సిస్టమ్. ఓకే, ఫ్యాకల్టీ రిటెన్షన్ చెప్పాలంటే మాత్రం ద బెస్ట్. మొన్న జరిగిన NBA అక్రిడిటేషన్లో వాళ్ళు కూడా చెప్పింది Tier 1 అక్రిడిటేషన్ అంటే చాలా టఫ్ సార్ ఇది. అందులో రిటెన్షన్కి మాకు హయ్యెస్ట్ పాయింట్స్ వచ్చినాయి. హయ్యెస్ట్ పాయింట్ ఈవెన్ 2008 అని చెప్పాను మీకు. 2008లో జాయిన్ అయిన వాళ్ళు చాలామంది ఈ రోజుకు కంటిన్యూ అవుతున్నారంటే మీరు చూడండి సార్. అంటే మా దగ్గర మినిమం 8 years ఉంది సార్. మినిమం చెప్తున్నాను. 8 years ఇట్ సెల్ఫ్ ఈజ్ వెరీ బిగ్ నెంబర్. రిటెన్షన్ అనేది, అట్రిషన్ అనేది వెరీ పూర్ సార్. ఇక్కడ జాయిన్ అయితే జస్ట్ లైక్ దట్ ఇక అందరూ ఇక అడాప్ట్ చేసుకుంటారు ఈ కాలేజ్ను. ఎందుకంటే మేనేజ్మెంట్ సార్. పర్టికులర్ మా కరెస్పాండెంట్ కృష్ణారావు గారు మాత్రం హైలీ జెనరిక్, క్వాలిటీ కాన్షియస్. ఎప్పుడు స్టూడెంట్స్ పట్ల ఇంకేం చేద్దాం ఆ డిస్కషన్ తప్ప ఇంకేది ఉండదు సార్ మాకు. ఆ డిస్కషన్ తప్ప ఉండదు. కాబట్టి ఫ్యాకల్టీ కూడా ఇప్పుడు దాన్ని బట్టి మీకు అదే చెప్తున్నాను. మీకు మోర్ దాన్ 1/3 ఫ్యాకల్టీ మెంబర్స్ ఆర్ హ్యావింగ్ PhD. ఓకే, అండ్ 1/3 మోర్ ఆర్ పర్షింగ్ PhD. ఎస్, రిమైనింగ్ ఆర్ ఇన్ ద ప్రాసెస్. అయితే ఫ్యాకల్టీ ఆ మాట చెప్పినప్పుడు ఎక్స్పీరియన్స్ మీకు చెప్తున్న 10+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, యావరేజ్ ఎక్స్పీరియన్స్. దాంతోపాటు మరి వాళ్ళ యొక్క అవుట్కమ్ ఏంటి అని మనం చూస్తాం. ఫ్యాకల్టీ ఉన్నారు, డాక్టరేట్స్ ఉన్నారు, అవుట్కమ్ ఏంటి? ఎస్, మా దగ్గర PG ప్రోగ్రామ్ కూడా ఉంది. ఉండడంతో మనకి ఏంటంటే రీసెర్చ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఆ PG ప్రోగ్రామ్ యొక్క అడ్వాంటేజ్ చెప్తున్నాను మీకు. అటు CSE సైడ్ ఉంది, EC సైడ్కి ఉంది PG ప్రోగ్రామ్. అయితే ఇప్పుడు ఫ్యాకల్టీ పబ్లికేషన్ చూడాలి. మన ఫ్యాకల్టీ ఎలాంటి వారని చెప్పడానికి మాత్రం సెర్చ్ కాదు సార్, రీసెర్చ్. ఎందుకంటే డీప్ డైవ్ అనేది రిక్వైర్డ్. వాళ్ళు డీప్ డైవ్ చేస్తేనే పిల్లలకి ఏమైనా ఉద్ధరించగలుగుతారు. లేకపోతే వాళ్ళే సర్చింగ్ అంటే బుక్లో ఉన్న చెప్పాలంటే అది కుదరదు సార్. ఈ రోజుల్లో టెక్నాలజీస్ మారిపోతున్నాయి. లాస్ట్ ఇయర్ ఉన్నది ఇప్పుడు ఉండట్లేదు, ఇప్పుడు ఉన్నది నెక్స్ట్ ఇయర్ ఉండే ఛాన్స్ లేదు. కాబట్టి ఎమర్జింగ్ టెక్నాలజీస్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు పబ్లికేషన్స్ కానీ పేటెంట్స్ గురించి చెప్పాలంటే జస్ట్ లాస్ట్ 3 monthsలో 32 పేటెంట్స్ పబ్లిష్డ్ అండ్ సమ్ ఆఫ్ ద పేటెంట్స్ ఆర్ గ్రాంటెడ్. ఆ యూటిలిటీ పేటెంట్స్, డిజైన్ పేటెంట్స్. అది జస్ట్ ఒక ఎగ్జాంపుల్ లాగా చెప్తున్నాను మీకు, గ్లిమ్స్. ఇక పబ్లికేషన్స్ అన్ని స్కూపస్ ఇండెక్స్ మేము జనరల్గా 8కి ఇవ్వము. స్కూపస్ ఇండెక్స్ పబ్లికేషన్స్. ఈ ఫ్యాకల్టీ మాట వచ్చినప్పుడు ఇంకొక మాట చెప్పాలి మీకు ఇక్కడ. ఎస్, వాళ్ళ అవుట్కమ్ ఇంకెలా మెజర్ చేయడానికి వస్తుంది? రీసెర్చ్ ప్రాజెక్ట్స్, కన్సల్టెన్సీ ప్రాజెక్ట్స్. ఎస్, రీసెర్చ్ గ్రాంట్స్ మాకు 3 crore, కన్సల్టెన్సీ రీసెర్చ్ గ్రాంట్స్ 3 crores వచ్చినాయి సార్. అందులో 2 crores ఏమో రీసెర్చ్ రిలేటెడ్, 1 crore కన్సల్టెన్సీ గ్రాంట్. అందులో 1 crore మాత్రం పర్టికులర్లీ టు ఎస్టాబ్లిష్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్. ఎస్, వీ హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, సైబర్ సెక్యూరిటీ అండ్ IoT సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, రోబోటిక్స్ ఆల్సో. జనరల్గా మనం ఎప్పుడైనా కానీ ఒక కాలేజ్ ఇంటర్వ్యూ చేసేటప్పుడు కమ్యూనిటీ డైవర్సిటీ గురించి పెద్దగా ఎప్పుడు అడగను సార్ నేను. బట్ ఈ కాలేజ్ చూసిన తర్వాత నాకు ఎందుకో
ఇక్కడ పర్టికులర్గా మనకి జైన్ మార్వాడీస్ ఒక పాపులేషన్ చాలా చాలా ఎక్కువ, అంటే నాకు తెలిసి మరే ఇతర కాలేజీలో లేనంతగా కాన్సన్ట్రేట్ అయింది. అంటే ఆ లొకేషన్ వల్ల అలా అనిపిస్తుందా సార్? నాకు ఇంకేదన్నా కాదు సార్, రీజన్స్ ఉన్నాయి దాని వెనకాల. మీరు అన్నారు కాబట్టి ఆ కమ్యూనిటీస్ జస్ట్ పేరు మీరు ఎలా తీశారు పేరు కాబట్టి చెప్తున్నాను. వాళ్ళు మాత్రం చాలా కాషియస్గా క్యూరియస్గా అన్ని చూస్తారు సార్, విపులంగా చూస్తారు. మిగతా వాళ్ళకి మామూలుగా ప్రపంచంలో ఇజ్రాయలీస్ ని తెలుగు వాళ్ళు అంటారు. వీళ్ళ మన ఇంటర్నల్ కమ్యూనిటీలో మేము రెడ్డి కమ్యూనిటీ అయినప్పుడు కూడా ఇంకో కమ్యూనిటీ ఎవరితో పోల్చుకున్నా వీళ్ళు కొంచెం తెలుగు కల కమ్యూనిటీ అని మనం యాక్సెప్ట్ చేయక తప్పదు జనరల్గా. ఏంటి ఇంత తెలివి కలిగినటువంటి పిల్లలు మొత్తం ఇక్కడ జమ అవ్వడానికి? జనరల్గా ఒక మార్వాడి 100 మందిని ఇండైరెక్ట్గా కంట్రోల్ చేసే కెపాసిటీ ఉంటుంది. వాళ్ళు అన్ని మీరు అన్నారు చూడండి, ఆ కమ్యూనిటీ వాళ్ళు అన్ని రకాలుగా బేరీజ్ వేసుకొని టాప్ 10 కాలేజెస్ లోపల అన్ని రకాల అవుట్కమ్స్ చూస్తారు సార్. వాళ్ళు జస్ట్ లైక్ దట్ మాటలు కాదు, మాటలు చూసి మోసపోయే వాళ్ళు చాలా స్మార్ట్ ఉంటారు. వాళ్ళు వచ్చేసి ఫ్యాకల్టీతో డిస్కస్ చేస్తారు, ప్రిన్సిపల్తో డిస్కస్ చేస్తారు, మేనేజ్మెంట్తో డిస్కస్ చేస్తారు, పిల్లలతో డిస్కస్ చేస్తారు. మల్టిపుల్ విజిట్స్ మేము చూస్తాం. మార్వాడి చేయాలంటే పోస్ట్ మార్టమే చేస్తాం. అబ్బా మీరు అన్నది బాగుంది సార్. కంప్లీట్ బాడీ స్కానింగ్ ఎట్లా అంటాము మనము, ఫుల్ బాడీ చెకప్ లాగా వాళ్ళు ఎంటైర్ సిస్టమ్ యొక్క చెకప్ చేస్తారు. మేము చూస్తాం అన్నట్టు, చూసి మాకు సంతోషమే, మేము వాళ్ళకి అంటాం అన్నట్టు. మళ్ళీ మాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ముందు ఎంక్వైరీ చేసి మీరు అన్నది పెట్టుకునేటువంటి సూపర్వైజింగ్ బాడీ అన్నమాట. ఎగ్జాక్ట్లీ సార్, అది ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే వాళ్ళ ఫీడ్బ్యాక్ మాకు చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది. వాళ్ళకి చెప్తాం అంతా అయిన తర్వాత ఒక్కసారి మాత్రం ఫైనల్ ఫీడ్బ్యాక్ ఇచ్చేయండి వెళ్తూ అని చెప్తాం అన్నట్టు. వాళ్ళు అన్ని కనుక్కోండి సార్, మేము చాలా కాయలు తిరిగాము, అన్ని రకాలుగా చూసినాక అవుట్కమ్ ఏదైనా మాటలు చేతలు కొన్ని చోట్ల ఓన్లీ మాటల్లో ఉంటాయి, చేతల్లో ఉండేది. మీ దగ్గర మాటల కంటే చేతలు ఎక్కువ ఉన్నాయి సార్, మీరు మాటలు తక్కువ ఉన్నాయి, మీరు చేతల్లో ఎక్కువ చెప్తున్నారు. అందుకొరకు మీరు బయట ఏం చెప్పట్లేదు, మేము చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు, పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళే మాకు ఇంపార్టెంట్ స్టేక్ హోల్డర్స్. వాళ్ళు అదే చెప్తున్నారు అంటే మీ దగ్గర అవుట్కమ్ ప్రతి విషయంలో అవుట్కమ్ కనిపిస్తుంది కాబట్టి మేము మీ దగ్గర చేరుస్తున్నాము. ओके सो एक 10% का मुस्लिम का लड़की का भी थोड़ा पॉपुलेशन है सर, उसके बारे में आप क्या बोल सकते हो? जरा एक्चुअली ये क्या है ना, पक्का हैदराबादी बोल सकते हैं. यस दैट इज ट्रू सर, आप बोले सो ठीक है. एग्जैक्टली हमारे पास यस वो कम्युनिटी का भी पॉपुलेशन ऑलमोस्ट 10% रहता. गुजराती मारवाड़ी कम्युनिटीज का भी मैक्सिमम रहता. मैक्सिमम बोल तो 10-15% उनका भी रहता. यस ये बोल तो सिटी सेंटर रहने से ये एडवांटेज पेरेंट्स उठा रहे हैं, उसका एडवांटेज स्टूडेंट्स भी उठा रहे हैं सर. సార్ యాక్చువల్లీ ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజీ అందులో పర్టికులర్గా టాప్ 3 ఉమెన్స్ కేటగిరీలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్ అంటే పుస్తకాలు వేసి రోడ్ లెర్నింగ్ చేయించేస్తారు అని పేరెంట్స్కి భయం ఉంటుంది. పర్టికులర్గా మా జెన్జీకి చాలా భయపడిపోతున్నారు. అంటే నిజంగా భయపడాలంటారా, లేకపోతే మీరు కల్చరల్ యాక్టివిటీస్ ఫెస్ట్ కూడా అంటే ప్యారలల్గా హోలిస్టిక్ డెవలప్మెంట్లో భాగంగా చేస్తున్నారా లేదా సార్? సార్ మీరు అన్నది బాగుంది. ఇది మేము ఆ సిస్టమ్ లోపల ఈ టీచింగ్ అండ్ లెర్నింగ్ ప్రాసెస్లో ఈ రట్ లెర్నింగ్ అనేది అసలు కంప్లీట్గా ఆల్రెడీ రిమూవ్, అంటే అసలు మొదటి నుంచి లేదు ఆ ప్రాక్టీస్. క్లాస్ రూమ్కే పరిమితం కాకుండా పిల్లలకు బియాండ్ క్లాస్ రూమ్ కరిక్యులర్ అనట్లే, మీకు కో కరిక్యులర్ యాక్టివిటీస్ అంటే ల్యాబ్ రిలేటెడ్ లెర్నింగ్ బై లిజనింగ్ అయితే క్లాస్లో జరుగుతుంటుంది. లెర్నింగ్ బై డూయింగ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. లెర్నింగ్ బై లిజనింగ్ కంట లెర్నింగ్ బై డూయింగ్ అంటే ఎస్ ల్యాబ్స్లో జరుగుతుంటుంది. క్లబ్ యాక్టివిటీస్, ప్రొఫెషనల్ సొసైటీ, అన్ని రకాల సొసైటీ బాడీస్ ఉన్నాయి మా దగ్గర. IEEE ఉంది, IET ఉంది, CSI ఉంది, ACM ఉంది. అన్నిట్లో రెగ్యులర్ యాక్టివిటీస్ జరుగుతుంటాయి. రెగ్యులర్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి కాబట్టే మా స్టూడెంట్స్ యొక్క లారెల్స్ చెప్పాలంటే, నేను ప్లేస్మెంట్స్ గురించి తర్వాత మాట్లాడతాను, దానికన్నా ముందు ఇంకా ప్లేస్మెంట్స్ కన్నా ముందు చెప్పాల్సి ఉంటాయి. కాబట్టి కాంప్రహెన్సివ్ డెవలప్మెంట్ కావాలి వాళ్ళకు, పర్సనాలిటీ డెవలప్మెంట్. పిల్లలకు ఒక్క చదువులోనే ఉంటే పుస్తకం పురుగులు అవుతా అంటే కుదరదు. ఈ రోజుల్లో జరిగే టెక్నాలజికల్ భారీ మార్పులు జరుగుతున్నాయి కాబట్టి ఏ టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి. ఇప్పుడు ఎమర్జింగ్ టెక్నాలజీస్ మనం ఇప్పుడు మాట్లాడుతున్నాము, చాలా వైబ్రేషన్ ఉంది మార్కెట్ లోపల, IT ఇండస్ట్రీ లోపల. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ మేము క్యాప్స్టోన్ ప్రాజెక్ట్సే కావచ్చు, వాళ్ళ యొక్క అసైన్మెంట్స్ ఆన్లైన్లోనే ఉంటాయి, ఇంటర్న్షిప్స్ అలాగే ఉంటాయి. ప్రాజెక్ట్స్తో పాటు మీకు చెప్పిన ఇంత సర్టిఫికేషన్ కోర్సెస్ ఈ మధ్యలో మేము NPTEL మానుకొని కూడా దాదాపు 3-4 ఇయర్స్, ఇనీషియల్ ఫస్ట్ సెమిస్టర్ వరకు NPTEL అంటాము, మ్యాక్స్ సెకండ్ సెమిస్టర్, ఎందుకంటే రూరల్ స్టూడెంట్స్ కూడా వస్తారు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని సెకండ్ ఇయర్ మాత్రం గ్లోబల్ ప్లాట్ఫామ్సే సార్. కోర్సెరా, లింక్డ్ఇన్, గూగుల్, AWS ఇవన్నీ చేస్తున్నారు. ఇప్పుడు మా దగ్గర మీరు ఏ స్టూడెంట్కి వచ్చి అడిగినా కూడా సెకండ్ ఇయర్ నుంచి మొత్తం ఇలాంటి ప్లాట్ఫామ్ పైన చేస్తున్నారు. ఎందుకంటే దాని యొక్క వాల్యూని వేరు సార్. NPTEL ఏమో మన IITs కలిపి డెవలప్ చేసిన కాంటెంట్, అదే కోర్సెరా కాంటెంట్ వరల్డ్లో టాప్ నాచ్, QS వరల్డ్లో టాప్ 10, టాప్ 100 వాళ్ళందరూ కలిసి చేసిన కాంటెంట్ కాబట్టి ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ సార్. మా స్టూడెంట్స్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటుంటాము, తీసుకొని దాన్ని మళ్ళీ ఇన్కార్పొరేట్ చేస్తూ సర్టిఫికేషన్ కోర్సెస్ సెకండ్ ఇయర్లో మినిమం 2 చేయాలి, థర్డ్ ఇయర్లో మినిమం 2 చేయాలనేది కండిషన్ సార్. మా పిల్లలకి టెక్నికల్ క్లబ్స్ గురించి చెప్పారు కానీ వాళ్ళ పాపం ఆటలు పాటలు సార్, ఆ క్లబ్స్ ఏమున్నాయి చెప్పండి సార్? అది మీరు అన్నది కరిక్యులర్, కో కరిక్యులర్, ఎక్స్ట్రా కరిక్యులర్ 3 డైమెన్షన్స్లో స్ట్రాంగ్ ఉండాలి. X యాక్సిస్, Y యాక్సిస్, Z యాక్సిస్ ఎలా అంటామో ఏది లేకపోయినా 3 డైమెన్షనల్ మనకి ఇది రాదు.
అవుట్కమ్ development అనేది హోలిస్టిక్ outcome డెవలప్మెంట్లో రావాలి. ఎస్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో కూడా మేము డెఫినెట్గా కల్చరల్ క్లబ్స్ ఉన్నాయి, అవన్నీ ఇది చేస్తుంటాము. మా దగ్గర స్పోర్ట్స్ రిలేటెడ్ కావచ్చు, స్పోర్ట్స్ అనే మాట వచ్చింది కాబట్టి మీకు చెప్తున్నాను. ఎందుకంటే సిటీ సెంటర్ కాలేజెస్లో స్పోర్ట్స్ తక్కువ, గ్రౌండ్ తక్కువ ఇవన్నీ అంటుంటారు. ఫుట్బాల్లో కానీ, టెక్వాండోలో కానీ, క్వాంకిడోలో కానీ మా స్టూడెంట్స్ నేషనల్ లెవెల్ ఛాంపియన్స్ వచ్చారు. Wow. స్టేట్ లెవెల్ ఛాంపియన్స్, నేషనల్ లెవెల్ ఛాంపియన్స్. మీ వెబ్సైట్ చూసినా తెలిసిపోతుంది. అక్కడ వచ్చి స్టూడెంట్స్కి ఏదైనా సార్ ఒక్కసారి వెబ్సైట్ మాత్రం చూసి మోసపోవద్దని నేను పేరెంట్స్కి మా సైడ్ నుంచి మనవి. కళ్ళతో చూడాలి, కళ్ళతో చూడాలి. ఎందుకంటే ప్రతి కాలేజ్ వెబ్సైట్ గ్లిటర్స్ లైక్ గోల్డ్. ఫీడ్బ్యాక్ పిల్లల మాటల నుంచి తెలుసుకోవాలి. తెలుసుకోవాలి. కాబట్టి క్యాంపస్కి విజిట్ చేసి ఈ ప్రాక్టీసెస్ ఉన్నాయా లేదా అని ఒకసారి వెరిఫై చేసుకోవాలి. ఓకే, సో తల్లిదండ్రులారా అండ్ డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు మీ యొక్క ర్యాంక్ వచ్చేసి 15,000 టు ఒక 40,000 బ్యాండ్ విడ్త్లో ఉంటే డెఫినెట్గా సింపుల్గా మీరు ఏ ఏరియాలో ఉన్నప్పుడు కూడా మెట్రో అట్లా ఎక్కండి, స్టాన్లీ కాలేజీలో దిగండి, వెళ్ళి పిల్లలతో మాట్లాడండి, మీరు దాని తర్వాత ఆప్షన్ తీసుకోండి. అవుట్స్కట్స్ కాలేజీకి వెళ్తే మీకు జర్నీ విపరీతమైన లాస్ అవుతుంది. దాదాపు 3 hours పర్ డే మీ యొక్క ఫాస్ట్ పేసింగ్ అండ్ లో అటెన్షన్ స్పాన్ ఉన్నటువంటి మీ యొక్క జెన్జీకి మీరు అటు ఇటు రోజు ఈ 3 గంటల సేపు వేస్ట్ చేసుకుంటే నిజంగా అచీవ్మెంట్స్ అనేవి కొంచెం వెనకబడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సో డెఫినెట్గా ఈ రకమైనటువంటి నిర్ణయాన్ని ఎనీ కాలేజ్ జనరల్గా ఐ సజెస్ట్ టు టేక్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ది ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్. మీరు ఎవరితో ఫ్యాకల్టీ మాట్లాడబడలేదు, మీరు ఉన్నటువంటి మీ సీనియర్స్ ఎవరైతే సిస్టర్స్ ఉంటారో వాళ్ళతో మాట్లాడండి, తెలుసుకోండి. మీరు అనేది మంచి మాట అన్నారు సార్. ఈ కమ్యూట్ టైం అనేది చాలా ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే మన యాక్టివ్ పార్ట్లు అందరికీ ఉండేది టైం అదే కామనే. అందులో మన కాలేజ్కు 8 hours వదిలేసేసి ఈ కమ్యూట్లో 3 గంటలు పోయిందనుకోండి, అదే 3 గంటలు మన యాక్టివ్ లెర్నింగ్ పైన పెట్టుకోవచ్చు. ఆ కమ్యూట్ అంటే మీకు తెలుసు, గంటన్నర అటు గంటన్నర ఇటు అలసిపోతారు. అలసిపోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ యాక్టివ్గా చేయలేకపోతారు. మాది హార్డ్ 10, 15, 20 minutesలో ఇంటికి వెళ్ళిపోయే స్టూడెంట్స్ చాలా. యాక్చువల్గా నేను ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్, మామూలుగా మీ యొక్క కాలేజ్ టైమింగ్స్ చెప్పండి సార్. ఎందుకంటే ఈ సిటీ కాలేజ్ వాళ్ళు ప్రత్యేకమైన టైమింగ్స్ ఉంటాయి అనుకుంటున్నాను. 9 to 4 సార్. 9 to 4 o'clock. ఓకే, కరెక్ట్గా 8కి ఎక్కడి నుంచి బయలుదేరినా సిటీలో వాళ్ళు 9 గంటలకు మీ దగ్గర ఉంటారు. అదే మీకు మీకు సిటీలో ఎక్కడి నుంచి బయలుదేరినా మ్యాక్స్ అది మీకు చెప్పేది. జనరల్గా అయితే 20 ఇప్పుడు అంత దూరం కూడా అవసరం లేదు. పర్టికులర్గా మనకి ఏంటంటే సార్, ఈ మొత్తం తెలంగాణలో 40% కోసం 60% పిల్లలందరూ కూడా ఈ ఏరియాలో ఉన్నారు. ఎక్కడ మన మియాపూర్ నుంచి మొదలు పెడితే అప్ టు ఎల్బీ నగర్ మధ్యలోనే ఉన్నారు మేజర్గా కమిటీ. ఎందుకంటే మాదాపూర్ అనేది ఒక జేఈ హబ్ అవటం వల్ల ఇటుపక్క హైటెక్ సిటీ మాదాపూర్ కానీ, లేకపోతే ఇటుపక్క కూకట్పల్లి, మియాపూర్, లింగంపల్లి, చందానగర్, ఇటుపక్క పోతే అప్ టు ఎల్బీ నగర్ దాకానే ఈ యొక్క క్రౌడ్ మొత్తం కాన్సన్ట్రేట్ ఉంది. ఈ ఏరియాలో ఉప్పల్, ఈవెన్ ఉప్పల్లో తక్కువ ఉంటుంది జనరల్గా చెప్పాలంటే. సో ఈ మొత్తం ఏరియా నుంచి ఎట్టి నుంచి చూసుకున్నా కానీ ఇది హాఫ్ అన్ అవర్ మీరు 40 minutes మ్యాక్స్ 40 minutes సార్. ఈవెన్ మియాపూర్ మెట్రో నుంచి చూస్తే కూడా హాఫ్ అన్ అవర్ మనకు. మియాపూర్ మెట్రో గమనిస్తూ ఉంటారు సార్, చాలా మంది పిల్లలు అంటే ఆవేశపడిపోతుంటారు. ఆవేశపడటం అంటే ఎక్కడో ఇల్లు వచ్చేసి ఎక్కడ ఉంటుంది అంటే JNTU 9th phase-లోనో ఎక్కడో ఉంటుంది. వీళ్ళు కాలేజ్ ఎక్కడ పెట్టుకుంటారంటే గురునానక్ ఇంజనీరింగ్ కాలేజీలో పెట్టుకుంటారు. చాలా కష్టం. అంటే మామూలు ఆగమా సార్ ఇది? ఆల్మోస్ట్ 2.5 గంటలు పర్ డే. ఇక జీవితం వన్ వే. అది మీరు చెప్పింది 2.5 గంటలు వన్ వే అప్ అండ్ డౌన్ లెక్క పెడితే ఎక్కడికి జీవితాన్ని వాడుకోడే నిప్పుల కొల్లులో దోసుకోవడం కానీ ఇంతకన్నా నిదర్శనం ఉంది. ఎప్పుడైనా సరే పేరెంట్స్ మీకు నియర్ బై కమ్యూటేషన్ చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. యాజ్ ఫార్ యాజ్ రూరల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఆస్పిరెంట్స్ ఆర్ కన్సర్న్, స్టేయింగ్ యు ఆర్ కమింగ్ టు హైదరాబాద్ ఫర్ వాట్? టు లెర్న్ అండ్ టు స్టే, టు మిక్స్ విత్ ద సిటీ కల్చర్ అండ్ సిటీ వైబ్. అది మన దగ్గర స్టాన్లీలో చాలా నిండుగా, అవసరానికి తగినట్టుగా, ఒక రకంగా చెప్పాలంటే అవసరానికి మించే అక్కడ ఉందని నేను అనుకుంటున్నాను. ఇది గ్రేట్ అడ్వాంటేజ్ సార్. ఎందుకంటున్నానంటే మీరు ఇప్పుడు అన్నారు 3, 4, 5 గంటలు ట్రావెల్లో పోయింది అనుకోండి, అదే 3, 4, 5 గంటలు సర్టిఫికేషన్ కోర్సెస్ చేయడానికి, కోకరిక్యులర్ యాక్టివిటీస్, వాళ్ళకి ఇంకా మనం ఇంటర్న్షిప్స్ కావచ్చు, ఆన్లైన్ ఇంటర్న్షిప్స్ మేము స్టూడెంట్స్కి అడుగుతుంటాము. డైలీ ఆ 2, 3, 4 hours అలా మేము ఇచ్చేస్తున్నాం. అడ్వాంటేజ్ ఏంటి వేరే కాలేజ్తో కంపేర్ చేస్తుంటే, మా స్టూడెంట్స్ ఇంకా అంటే వాళ్ళు చెప్తుంటారు, వాళ్ళ ఫ్రెండ్స్ రకరకాల కాలేజీలు పనిచేస్తారు సార్, వాళ్ళకి 2, 3, 4 hours అక్కడే పోతుంది సార్, మాకు ఇది ఒక అడ్వాంటేజ్ చెప్పగానే పిల్లలు జస్ట్ లైక్ దట్ మనకు సబ్మిట్ చేస్తుంటారు. జనరల్గా నాకు ఇంకోటి కూడా అనిపిస్తూ ఉంటుంది సార్, అంటే మామూలుగా స్టాన్లీలో అన్ని రకాల ట్రైనింగ్స్ ఇస్తున్నారు. ఇంకా మీరు కానీ ఎక్స్ట్రాడినరీ స్టూడెంటే అంటే మీరు NIT వరంగల్ లెవెల్ స్టూడెంట్ అయి ఉండి, లేకపోతే మీరు CBITలో వచ్చేటువంటి ర్యాంకర్ అయినప్పుడు కూడా స్టాన్లీ ఉండటం వల్ల బెనిఫిట్ ఏంటంటే 15 minutesలో మీరు అమీర్పేటలో ఉండొచ్చు. అమీర్పేటలో లేనటువంటి ఫ్యాకల్టీ అంటే సిలికాన్ లెవెల్ ఫ్యాకల్టీ నుంచి గల్లీ లెవెల్ ఫ్యాకల్టీ దాకా ఇక్కడ అందరూ ఉంటారు. సో మీరు ఒక 15 minutes అమీర్పేట్ టు స్టాన్లీ ఇంజనీరింగ్ కాలేజ్, సాయంత్రం 4 గంటలకు అయిపోయిందంటే కొంచెం ఫ్రెష్ అప్ అయ్యేసి స్నాక్స్ తినేసి 5:30కి అట్లా హాస్టల్ నుంచి వచ్చినారంటే
ఒక 8 వరకు ఇక్కడ నేర్చుకొని మళ్ళీ 15 నిమిషాల్లో రూమ్కి వెళ్ళిపోవచ్చు. అంటే మీరు అనవసరంగా బోరింగ్ లెర్నింగ్ లేకపోతే అదంతా చేయాల్సిన అవసరం లేదు. మీరు ఏ సబ్జెక్ట్ లెర్న్ చేసుకోవాలన్నా కానీ వాళ్ళు ఈజీగా ఇలా వచ్చి అలా నేర్చుకొని కూడా వెళ్ళిపోవచ్చు. మీరు అన్నది మంచి మాట సార్. టెక్నాలజీకి హబ్ అంటే మాత్రం అమీర్పేట అమెరికా అనేది అందరూ తెలుసు ఆ విషయం. అంతే. ఇది అమీర్పేట అనేది హార్డ్లీ 15 minutes మీరు చూసుకోండి. ఇప్పుడు అమీర్పేటని తినడానికైనా అమీర్పేట పేరు తీయకుండా చెప్పడానికి ఆప్షన్ లేనటువంటి ఏరియా. ఆప్షన్ లేనటువంటి ఒక మన తెలంగాణ ఆంధ్ర కాదు, ఇండియాలోనే అమీర్పేట ఈజ్ వెల్ నోన్. ఇండియన్ సిలికాన్ వ్యాలీ అని అంటారు. ఇండియన్ సిలికాన్ ముందు అమీర్పేటలో అడుగు పెడితేనే అమెరికాకు పోవచ్చు, సిలికాన్ వ్యాలీకి వెళ్ళొచ్చు అనేది అందరికీ తెలుసు. ఇప్పుడైతే కొంత ఆన్లైన్ లెర్నింగ్ వచ్చి కొంచెం అటు ఇటు అమీర్పేట కొంచెం అంటే దాని ఇంపార్టెన్స్ అనుకుంది సార్. అంతా అయినా కూడా ఇక్కడ మీకు ఈజీ అండి. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారంటే ఈ న్యూ ఏజ్ ఇన్స్టిట్యూషన్స్ అని చెప్పేసి నెక్స్ట్ వేవ్ అక్కడ ఇక్కడ చేరేసి 10 ఫ్యాకల్టీ అదే నెక్స్ట్ వేవ్లో ట్రైన్ అయినటువంటి వాళ్ళు వచ్చి చెప్తున్నారు. ఇక్కడ అమీర్పేటలో 20 years ప్లస్ ఎక్స్పీరియన్స్ నరేష్ టెక్నాలజీస్ కానీ, క్వాలిటీ థాట్ కానీ, జోష్ ఇన్నోవేషన్స్ కానీ, లేకపోతే అశోక్ ఐటీ కానీ, ఇలా అనేక ప్రామినెంట్ ఇన్స్టిట్యూషన్స్ 30+ years ఐటీలో పనిచేసినటువంటి వాళ్ళు ఇక్కడ టీచింగ్ చేసేటువంటి పరిస్థితి ఉంది. నాకు తెలిసి మీరు పెస్లో చేరినా, ఆర్వీలో చేరినా ఒక 4-5 years ఎక్స్పీరియన్స్ వాళ్ళు చేస్తారు తప్ప 30 years ఐటీలో లైవ్గా ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు మీరు అమీర్పేటలో చాలా చౌకగా 30,000 రూపాయలు ఇస్తే మీరు కోరుకున్నటువంటి కోర్సును మీరు కోరుకున్నాక నేర్చుకోవచ్చు. దట్టు మీరు కాలేజీలో హాస్టల్లో ఉన్నంతే 15 minutes బయటకు పోయి ఇట్లా వచ్చేసినట్టే. ఇది అడిషనల్ అడ్వాంటేజ్ మీరు చెప్పేది. స్టాన్లీ అమీర్పేట రెండింటి మూడేస్తే మాత్రం డెఫినెట్గా అడిషనల్ అడ్వాంటేజ్. అమీర్పేటలో ఉన్నట్టే అమీర్పేటలో ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటే ఎలా ఉంటుందో స్టాన్లీ కూడా అంతే పక్కనే కదా సార్. 15 minutes జర్నీ. 15 minutes దట్ టు నో ట్రాఫిక్ నథింగ్. ఎస్, దట్ ఈస్ ట్రూ. ఇది ఒక మాకు అడిషనల్ అడ్వాంటేజ్. ఇప్పుడు మీరు చెప్పడంతో దట్ ఈస్ ట్రూ సార్. మీరు క్రియేట్ చేసిన అవేర్నెస్ దట్ ఈస్ ట్రూ. ఎందుకంటే మాకు తెలుసు, బట్ మీ మాటలు ఎప్పుడు చెప్పలేదు. కానీ హార్డ్లీ 15 minutes సార్. ఇది ఇంతకంటే ఇంకా మీకు విసినిటీ అనేది ఉండదు. ఇంకా ఇట్స్ ఏ గ్రేట్ అడ్వాంటేజ్ బియాండ్ ఎనీ డౌట్. సో ఆబ్వియస్గా సార్ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అంటే చాలామంది చెప్తూ ఉన్నారు ఈ 26లో ఎవరైతే జాయిన్ అయిపోతున్నారో ఈ పిల్లలకి 30th అంటే 2030లో వీళ్ళు బయటకు వస్తారు. వచ్చినటువంటి పిల్లలు చేయబోయేటువంటి వర్క్ సంబంధించి ఇంతవరకు క్రియేట్ చేయబడలేదు. ఆ యొక్క రోల్ కానీ ఆ రోల్ యొక్క పేరు కానీ తెలియదు అని చెప్పేసి చాలామంది విఘ్నులు ఇలా ఇంటర్వ్యూ జరిగినప్పుడు చాలామంది నాతో చెప్తూ ఉంటారు. సో ఇలాంటి ఒక అన్సర్టనిటీ వరల్డ్లో వాళ్ళ మైండ్ పరంగా కూడా జెన్జీ ఏ బిట్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఉంది, వాళ్ళ ఏ బిట్ ఆఫ్ అటెన్షన్ స్పాన్ తక్కువ ఉంది కంపారిటివ్లీ మన జనరేషన్తో పోల్చుకున్నప్పుడు. దట్ ఈస్ ట్రూ. ఈ పిల్లలకి ఈ ఇంజనీరింగ్ యాటిట్యూడ్ కానీ, లేకపోతే మన క్రిటికల్ థింకింగ్ కానీ, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కానీ, లేకపోతే ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ని అనలైజ్ చేసుకోవటంలో వాళ్ళకి ఒక థీమ్ నేర్పించాలి తప్ప ఒక సబ్జెక్ట్ని నేర్పించకూడదు అని కూడా కొంతమంది నిపుణులు చెప్తున్నారు. వాట్ యు సే ఇన్ దట్ లైన్? దట్ ఈస్ ట్రూ సార్. ఇక్కడ ఏంటంటే స్టూడెంట్స్ వాళ్ళ యొక్క ప్యాషన్ను ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ ప్యాషన్ సార్. ప్యాషన్ పర్ఫార్మెన్స్ లీడ్స్ టు ప్యాకేజెస్. మనం ప్యాకేజ్ గురించి మాట్లాడతాం కాబట్టి ఈ ట్రిపుల్ ప్యాటర్న్లో మాత్రం ప్యాషన్. మేము ఫస్ట్ ఇయర్లోనే వాళ్ళ ప్యాషన్ను ఐడెంటిఫై చేసుకుంటాము. ప్యాషన్ ఐడెంటిఫై చేసుకొని, ఇప్పుడు ప్యాషన్ అంటే మీరు ఒక మాట అన్నారు, ఎలాగూ 2026 అంటున్నారు, 2030 అంటున్నారు. దట్ ఈస్ ట్రూ. ఎలాగూ 26లోనే ఇంత భారీ వైబ్రేషన్స్ వస్తున్నాయి మనకు. ఇప్పుడు ఈ మధ్యలో చూసాము భూకంపం లాంటిది వస్తుంది. ప్రతి పెద్ద కంపెనీలు కూడా అతీతం కాదు. అమెజాన్ లే ఆఫ్స్, అసలు ఫైరింగ్ ఎక్కడ చూసినా లాస్ట్ 1 yearలో మనం చూసిన న్యూస్ అంతా లే ఆఫ్ ఫైరింగ్. ఈ మధ్యలో మళ్ళీ యాంథ్రోపిక్ వచ్చినాక ఫర్దర్ నెక్స్ట్ లెవెల్ ఫేబుల్ 5 మైథోస్ 5 అయితే నెక్స్ట్ లెవెల్. ఫేబుల్ 5 ఏమో యూజర్స్ కొరకు, మనలాంటి వాళ్ళకు కార్పొరేట్ వాళ్ళకేమో మైథోస్ 5 ఇస్తున్నారు. దాని యొక్క వైబ్రేషన్స్ నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. దీనిపైన కూడా డిబేట్ పెట్టాము. మీరు వచ్చి ఇప్పుడు కనుక్కోవచ్చు. ఫేబుల్ 5 మైథోస్ 5 మాట ఇప్పుడు సార్ హార్డ్ 1 week 2 weeks బ్యాక్ అయింది. ఈ డిస్కషన్ వచ్చిందా 2 weeks వెంటనే వెంటనే మేము ఇన్కార్పొరేట్ చేస్తాం డిస్కషన్ లోపల. స్టూడెంట్స్ ఫ్యాకల్టీతో డిస్కస్ చేసినాక డిబేట్ లాంటిది పెడతాం అన్నట్టు. డిబేట్ లాంటిది పెట్టినాక వాళ్ళు ప్రజెంటేషన్ ఇస్తారు స్టూడెంట్స్ కూడా. దానిపై ఇంపాక్ట్ ఏముంటుంది, మనం ఏం చేయాలి, మన ప్రాసెస్ని ఎలా ఇంటిగ్రేట్ చేసుకోవాలి ఫర్దర్, అలా ఏం మాడిఫై చేసుకోవాలనేది. ఇది నిరంతరంగా జరిగే ప్రాసెస్ సార్ మాకు. ఇప్పుడు ఈ ప్రాసెస్లో మీకు ఒక పాయింట్ చెప్తున్నా, స్కిల్ డెవలప్మెంట్ అని అన్నారు కాబట్టి. ఎస్ సార్, మా దగ్గర స్కిల్ డెవలప్మెంట్ ఫస్ట్ ఇయర్లో స్టార్ట్ అవుతుంది. చాలా కాలేజీలో సిఆర్టీ అని 3rd yearలో పెడతారు. కాదు సార్, అది అలా కుదరదు. మా దగ్గర స్ట్రక్చర్డ్ ఉంది అన్నట్టు. ఫస్ట్ ఇయర్ ఎగ్, సెకండ్ ఇయర్ లార్వా, 3rd year పూపా, ఫైనల్ ఇయర్ బటర్ఫ్లై, ఫ్లై హై. మేము ఆ కాన్సెప్ట్లో వెళ్తుంటాము. దానివల్లనే ప్లేస్మెంట్స్ పర్టికులర్ యూఎస్పీ చెప్పాలనుకుంటే మాత్రం లొకేషన్ ఒక యూఎస్పీ అనుకుంటే మాత్రం ప్లేస్మెంట్స్ నెంబర్ 2
స్కిల్ డెవలప్మెంట్ ప్లేస్మెంట్స్. ఓకే. మా దగ్గర స్కిల్ డెవలప్మెంట్ ఫస్ట్ ఇయర్ నుంచే ఇస్తుంటాం కాబట్టి మా ప్లేస్మెంట్ నంబర్లు మీరు లాస్ట్ 1 to 3 years ఏ స్టూడెంట్కి అడిగినా కూడా అందులో ఏ మాత్రం తేడా లేకుండా వాళ్ళు చెప్తారు మీకు. ఆ ప్లేస్మెంట్స్ గురించి మా స్టూడెంట్స్ అడిగి వెరిఫై చేసుకోవచ్చు. ద బెస్ట్ ప్లేస్మెంట్స్ లాస్ట్ ఇలాంటి ఫైరింగ్ టైంలో, లే ఆఫ్ టైంలో కూడా ప్లేస్మెంట్ జరుగుతున్నాయంటే ఇది కాస్త నమ్మశక్యంగా ఉండదని కొందరు అనుకుంటారు, కానీ వచ్చి చూసుకోవచ్చు అంట. కానీ కంపారిటివ్గా సార్ చాలా కాలేజెస్లో అంటే మామూలుగా కంపారిటివ్లీ స్టాన్లీలో నేను అంత పెక్యులర్గా అబ్జర్వ్ చేయలేదు కానీ కొంతవరకు చేసినాను. ఈ బల్క్ హైరర్స్ నుంచి స్పెషల్గా కొన్ని ప్రత్యేకమైన కంపెనీస్ మీ దగ్గరికి, అంటే వేరే కాలేజీల్లో అవుట్స్కట్స్లో పోలనటువంటి కాలేజెస్, ఐ మీన్ కాలేజెస్కి యూనిక్ కంపెనీస్ వస్తున్నాయి. అంటే ఎక్కువ కమ్యూనికేషన్ స్కిల్స్, పిల్లలు యాక్టివ్ సిటీ వైబ్ను కోరుకునేటువంటి అన్ని కంపెనీస్, మంచి మంచి కాలేజెస్ లేకపోతే రేటింగ్లో ఉన్నటువంటి కాలేజెస్ని కూడా వదిలిపెట్టి మీ దగ్గరికి రావడానికి ప్రత్యేకంగా నేను అంటే దాన్ని శాండ్విచ్ కంపెనీస్ అని చెప్పొచ్చు మనం. సో ఇటువంటి కంపెనీస్ కొన్నింటిని ప్రత్యేకంగా మీ దగ్గర అబ్జర్వ్ చేశాను. వాట్ యూ కామెంట్ ఆన్ దట్? దట్ ఈస్ ట్రూ, ఎగ్జాక్ట్లీ సార్. మీరు మాస్ హైరింగ్ వాటిపైన మేము కొద్దిగా తక్కువ ఫోకస్ చేస్తాము, ఈ క్లాస్ హైరింగ్ పైన ఎక్కువ చేస్తాము. ఎగ్జాంపుల్ మీకు హెచ్సిఎల్ కావచ్చు, హనీవెల్ కావచ్చు, యాక్సెంచర్ అనేది వస్తుంది, డెలైట్ కావచ్చు, ఆ బియాండ్ ఈ అన్నిటికీ మేము ఇంటెల్ కావచ్చు, ఈ క్వాల్కామ్ కావచ్చు, వీటన్నిటిపైన స్పెషల్ ఫోకస్గా కంపెనీ స్పెసిఫిక్ ట్రైనింగ్ 3rd year 2nd semester స్టార్ట్ చేసేస్తాం సార్ మేము. ఎందుకంటే బేస్డ్ ఆన్ వాళ్ళ యొక్క మీకు అన్న ప్యాషన్ను, వాళ్ళ ప్యాషన్ బేస్ చేసుకుని వాళ్ళ యొక్క కాంపిటెన్సీని ఆ డైరెక్షన్లో గ్రూమ్ చేస్తుంటాము, అలా కనెక్ట్ చేస్తుంటాం మేము. ఓకే. సరే, ఇప్పుడు ఒక ట్విస్ట్ ట్రెండ్ ఏంటి అంటే ఈసీ దెబ్బ అయిపోయింది కదా మామ, మనం అంటే సిఎస్సి దెబ్బ అయిపోయింది కదా మామ, ఈసీలో జాయిన్ అవుదాం అని చెప్పేసి పిల్లలు వాళ్ళే చెవుల్లో కొరికేసుకుంటున్నారు. అవును సార్. సో ఇప్పుడు మీరు ఇంటెల్ క్వాల్కామ్ అన్నారు కాబట్టి ఇంటెల్ క్వాల్కామ్ ఎలా ఉంది సార్? మన దగ్గర పిల్లల్ని ఎలా ట్రైన్ చేస్తున్నారు? పర్టికులర్గా ఈసీ పిల్లలు స్టాన్లీలో తీసుకుంటే వాళ్ళ భవిష్యత్తు ఏంది? ఎందుకంటే ఆన్ పార్ విత్ సిఎస్సి నౌ ఈసీ అండ్ ట్రిపుల్ ఈజ్ ఆల్సో గెయినింగ్ ద మొమెంటమ్ బికాస్ ఆఫ్ దిస్ అన్సర్టనిటీ ఇన్ ద ఐటీ వరల్డ్. వాట్ యూ సే అబౌట్ ఇట్ అండ్ హౌ యు ఆర్ ట్రైనింగ్ ద స్టూడెంట్స్ టు గెట్ ఇన్ టు దిస్ ఇంటెల్ అండ్ క్వాల్కామ్ లైక్ కంపెనీస్? మీరు అన్నది పర్ఫెక్ట్ సార్. అది అవేమో సాఫ్ట్వేర్ రిలేటెడ్, సిఎస్సి సైడ్కి వచ్చేసరికి ఇక్కడ హార్డ్వేర్ రిలేటెడ్, అక్కడ సాఫ్ట్వేర్ లాంగ్వేజెస్, ఇక్కడ హార్డ్వేర్ లాంగ్వేజెస్. ఎస్, విఎల్ఎస్ఐలో మనకు వెరీలాగ్ అని ఉంటుంది, విహెచ్డిఎల్ అని హార్డ్వేర్ డిస్క్రిప్టివ్ లాంగ్వేజెస్ అని ఉంటాయి. వాళ్ళకు ఆ విఎల్ఎస్ఐ అనే సబ్జెక్ట్ కన్నా ముందర నుంచే వాళ్ళ ప్యాషన్ గమనించేసేసి వాటిపైన స్పెషల్గా గ్రూమ్ చేస్తుంటాము. స్పెషల్గా గ్రూమ్ చేసి ఆ కంపెనీస్, ఇప్పుడు మీరు చెప్పిన కంపెనీస్ యొక్క రిక్వైర్మెంట్స్ ఏంటో తెలుసుకుంటూ వాళ్ళకి ఆ డైరెక్షన్లో గ్రూమ్ చేస్తూ వాళ్ళు కనెక్ట్ చేస్తున్నాం కాబట్టి ఆపర్చునిటీస్ ఈసీ స్టూడెంట్స్కి ఆ పర్టికులర్ ఆ కంపెనీస్ లోపల బాగా ప్లేస్మెంట్స్ వస్తున్నాయి. సో యు ఆర్ డూయింగ్ ఏ పెక్యులియర్ ఆర్ స్పెషల్ ట్రైనింగ్ టువర్డ్స్ ఐ మీన్ ఈవెన్ హార్డ్వేర్, ఎస్, హార్డ్వేర్ సైడ్, విఎల్ఎస్ఐ సైడ్ పర్టికులర్గా. ఏం సాఫ్ట్వేర్? ఈవెన్ మీరు విఎల్ఎస్ అని మాట వచ్చింది కాబట్టి క్వాంటమ్ కంప్యూటింగ్ పైన కూడా ఇప్పటి నుంచే మేము ప్రాసెస్ స్టార్ట్ చేసాం. డిస్కషన్స్ మా దగ్గర ఒక కొలాబరేటివ్ యాక్టివిటీస్ ఫ్యాకల్టీ స్టూడెంట్స్ మధ్యలో. ఈ మధ్యలో మేము ఉస్మానియా యూనివర్సిటీకి నెక్స్ట్ మంత్ మేము ప్రజెంట్ చేయబోతున్నాం సిలబస్ కూడా క్వాంటమ్ కంప్యూటింగ్కు. ఎందుకంటే డిసెంబర్లో మేము ఏఐసిటీకి అప్లై చేయబోతున్నాము. ఈసీ తర్వాత నెక్స్ట్ లెవెల్ ఏంటంటే క్వాంటమ్ కంప్యూటింగ్. ఎస్, ఇట్ ఈస్ బిల్ట్ ఓవర్ అగైన్ దిస్ ఈసీని. ఎందుకంటే హార్డ్వేర్ బ్రాంచెస్, ఇట్ ఈస్ హార్డ్వేర్ రిలేటెడ్ మాట్లాడుతున్నాం మీకు. ఇప్పుడు ఏదైతే మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం, ఇప్పుడు సిపియు, జిపియు, ఎన్పియు, టిపియు, క్యూపియు. ఆ క్యూపియు మనం ఏ పార్టీ మనం మాట్లాడు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సా, మషిన్ లెర్నింగా, డేటా సైన్సా, సైబర్ సెక్యూరిటీ, అవన్నీ దూసుకుపోతున్నాయి. అందులో డౌట్ లేదు సార్, అవన్నీ సాఫ్ట్వేర్ దూసుకుపోతుంది. మరి సాఫ్ట్వేర్ దూసుకుపోయినప్పుడు హార్డ్వేర్ కూడా దూసుకుపోవాలి కదా. మనం ఒక చిన్న మాట అనుకుందాం, ఇవన్నీ సాఫ్ట్వేర్స్ అన్నీ కలిసేసి ఆ ఫార్ములా రేసింగ్ కండక్ట్ చేస్తారు చూడండి, అలా బుల్లెట్ లాగా దూసుకుపోతున్నాయి. ఆ ఫార్ములా రేసింగ్ అలా ఏదైతుందో అది విలేజ్ రోడ్ల పైన చేయగలుగుతామా సార్? మనం చేయలేం. దాని స్పెషల్ ట్రాక్ కావాలి. స్పెషల్ ట్రాక్ అంటే ఈసీని డెవలప్ చేయాల్సింది. ఆ సిపియు సరిపోదు, విలేజ్ రోడ్ లాంటి సిపియులు, జిపియులు సరిపోవు. ఎన్పియు, టిపియు, క్యూపియులు కావాలి. ఇది చేసేది ఎవరు మరి? ఈసీనే. ఇన్ఫ్రాస్ట్రక్చర్, దానికి కావాల్సింది ప్రాసెసర్ కెపాబిలిటీ పెంచాల్సింది ఈసీ పెంచుతుంది. డేటా మాత్రం గిగాంటిక్ డేటా డెవలప్ అయిపోయింది. ఆ మధ్యలో మనం ఎంబీలు మాట్లాడే వాళ్ళము. ఇప్పుడు జీబీ ఆల్రెడీ జీబీస్లోకి వచ్చేసాం. ఆల్రెడీ పేరెంట్స్ 1, 2, 3 అయిపోయింది. దాని తర్వాత నెక్స్ట్ టీబీలు పెటాబైట్స్, ఎక్సాబైట్స్, జెటాబైట్స్కు వెళ్ళిపోతున్నాం. ఇంత డేటాను మేనేజ్ చేయాలంటే ప్రాసెసర్ కావాలి. ప్రాసెసర్ అంటే ఎలక్ట్రానిక్స్ అంటే ఈసీనే. హార్డ్వేర్ సార్, అది ప్రాసెసర్ అనేది హార్డ్వేర్. ఇప్పుడు కేఎంఐటీ లాంటి కాలేజెస్ యాక్చువల్గా వాళ్ళు దే ఆర్ హ్యావింగ్ ఏ వెరీ గుడ్ ఎడ్జ్ టువర్డ్స్ ఐటీ ట్రైనింగ్స్లో. ఒక మంచి పేరు నెలకొకటి గారు సంపాదించలేదు, అంతా బాగానే ఉంది. కానీ ఇప్పుడు ఈసీ లేనిది, ట్రిపుల్ ఈ లేనిది, మెకానికల్ లేనిది, జనరల్గా ఇప్పుడు ఏదైతే ఈ మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ ఉందో, ఇప్పుడు మీరు అన్నట్టు ఐఓటీకి వెళ్ళాలన్నా, రోబోటిక్స్కి వెళ్ళాలన్నా, లేకపోతే ఎన్విడియా లాంటి కంపెనీస్లోకి, లేకపోతే మీరు అన్నట్టు ఇంటెల్ క్వాల్కామ్లోకి వెళ్ళాలన్నా, ఇది ఇప్పుడు డ్రోన్ టెక్నాలజీ, తర్వాత వచ్చేసి మీరు క్వాంటము,
వీటన్నిటికీ పునాదైనటువంటి ఈసీని తీసేయటము అనేటువంటి ఆలోచన ఒక ఎడ్యుకేటర్కి ఎలా వచ్చి ఉంటుంది సార్ బేసికల్గా? అంటే వీళ్ళు అంటే నాకు ఆ థాట్ ప్రాసెస్ అర్థం కాదు. ఇప్పుడు ఎప్పుడు కూడా ఏది శాశ్వతం కాదు. ఇంజనీరింగ్లో మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ ఉంటే వాడు కొద్ది రోజులు రోబోటిక్ డిజైన్ చేయాలంటే ఏ క్యాడ్కమ్ మీద పనిచేస్తుంటాడు, దాని తర్వాత వచ్చేసి విఎల్ఎస్ఏ మీద కొద్ది రోజులు పనిచేస్తాడు, దాని తర్వాత మైక్రో కంట్రోలర్స్ మీద పనిచేస్తాడు, దాని తర్వాత వాడు పవర్ ఎలక్ట్రానిక్స్లో ఉన్నటువంటి కొన్ని పాయింట్స్ మీద పనిచేస్తాడు. ఇట్లా ఒక ఇంజనీరింగ్ మైండ్ సెట్లో ఇది ఒక బేసిక్ నాలెడ్జ్. ఒక కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ నాకే ఇంత మాత్రం తెలిసినప్పుడు ఒక ఇంజనీరింగ్ చైర్మన్ తెలియకుండా వీళ్ళు ఇలా ట్రాన్స్ఫార్మ్ అయిపోయి ఉండొచ్చు అని నాకు అప్పుడప్పుడు డౌట్ వస్తూ ఉంటుంది. మీరు అన్నది మంచి మాటనే సార్. అది జస్ట్ షార్ట్ టర్మ్ వ్యూ అన్నట్టు. వచ్చిన వాళ్ళందరూ ఏం అడుగుతున్నారు, సిఎస్సి అడుగుతున్నారు కదా, సిఎస్సి ఉంచేసుకొని మిగతా తీసేయడం. లాంగ్ టర్మ్ వ్యూ అక్కడ లేదు. అది లేకపోవడంతో ఎంత పెద్ద ప్రాబ్లం రాబోతుందంటే సార్, ఈ రోజుల్లో కావాల్సింది కన్వర్జెన్స్ ఆఫ్ టెక్నాలజీస్ సార్. ఒక్క టెక్నాలజీ దూసుకుపోవడం అన్నట్టు జరగదు, ప్యారలల్గా మిగతాయి కూడా దూసుకుపోవాల్సింది. సాఫ్ట్వేర్ పరిగెత్తుతుంది అంటే హార్డ్వేర్ లేకపోతే సాఫ్ట్వేర్ పరిగెత్తినా లాభం లేదు. ఎందుకంటే ప్రాసెసర్ కావాల్సిందే. మీకు ఆ ప్రాసెసర్ లేకుండా ఏమీ చేయడానికి రాదు. అయితే వాళ్ళు చేసిన ఆ మిస్టేక్ వాళ్ళు కూడా ఐడెంటిఫై చేసి డెఫినెట్గా ఈసీ ఇంట్రడ్యూస్ చేయాల్సిందే సార్. అయితే దానివల్ల హ్యాండిక్యాప్డ్ అవుతుంది సిస్టమ్. అక్కడ ఉండే స్టూడెంట్స్ కూడా హ్యాండిక్యాప్ అయ్యే ఛాన్స్ ఎందుకు ఉంటుందంటే, ఈ రోజున మీకు అన్నాను కన్వర్జెన్స్ ఆఫ్ టెక్నాలజీస్, కొలాబరేటివ్ లెర్నింగ్, ఇంటర్డిసిప్లినరీ లెర్నింగ్. మరి అది లేకుండా ప్రాజెక్ట్స్, క్యాప్స్టోన్ ప్రాజెక్ట్స్ ఎలా డెవలప్ అవుతాయి సార్? ఈ హార్డ్వేర్ అనేది కొలాబరేట్ అవ్వకుండా సాఫ్ట్వేర్ పరిగెత్తడానికి లేదు సార్. పరిగెత్తడానికి మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు టైప్ ఇస్తే మాత్రం ఇప్పుడు చెప్పండి సార్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం, ఈ మధ్యలో సిఎస్సి డొమైన్ లోపల ఏఎంఎల్ దూసుకుపోతుంది అని మాట అంటున్నారు. అయితే ఆ పాయింట్కి వస్తాను సార్. ఒక్కసారి ఆ పాయింట్కి వస్తాను. మనం చిన్న పాయింట్ సార్, మన హ్యూమన్ అనాలజీతో కంపేర్ చేస్తాను మీకు ఈ ఎమర్జింగ్ టెక్నాలజీస్ను. డేటా సైన్స్ బెటరా, ఏఎంఎల్ బెటరా, సైబర్ సెక్యూరిటీ బెటరా అని ఈ మధ్యలో పేరెంట్స్ చాలా మీకు బాగా తెలిసి ఇంకా విషయం. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్తో చెప్తాను మీకు, అందరికీ అర్థమయ్యేటట్టుగా ఉంటుంది అనేది. మనం ఇప్పుడు ఈ ప్రాసెస్ నడుస్తుంది, ఏదో ఆడియో విజువల్ లెర్నింగ్ చేస్తున్నాం. ఆడియో విజువల్ ఇది డేటా మనకు ఫీడ్ అయిపోతుంది లోపలికి ఫీడ్ అయిపోతుంది. ఈ డేటా సైన్స్ సార్. దీన్ని లెటర్స్ కన్సిడర్ ఇట్ ఈస్ యాజ్ ఏ డేటా సైన్స్. ఆడియో విజువల్ వాట్ ఎవర్ వీఆర్ లెర్నింగ్. అది చూసినాక విన్న తర్వాత ఏం జరుగుతుంది, ఇక్కడ కాస్త లెర్నింగ్ అనేది జరుగుతుంది. ఏదైనా చూసి అంటే మనం చూసామంటే ఏస్తో కాస్తో కూస్తో మనిషిని బట్టి లెర్నింగ్ జరుగుతుంది, అంటే మెషిన్ లెర్నింగ్. అది మెషిన్ లెర్న్ అయిన తర్వాత ఏమవుతుంది సార్, అది ఇంటెలిజెన్స్ క్రియేట్ అవుతుంది. మనం విన్నాము, చూసాము, తెలుసుకున్నాము, లెర్న్ చేసుకున్నాము, దాని తర్వాత ఇంటెలిజెన్స్ క్రియేట్ అవుతుంది. అదేంటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలా తీసుకున్నాము. అది బాగుంది. 3 అయిపోయినాయి, డేటా సైన్స్, డేటా లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అక్కడేమో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మనకేమో న్యాచురల్ ఇంటెలిజెన్స్. ఇది హ్యూమను, అది హ్యూమను అండ్ మషిన్కు మషిన్ లెర్నింగ్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇదేమో న్యాచురల్ ఇంటెలిజెన్స్. నేను ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుతున్నారో అందరు పేరెంట్స్ ఈ మధ్యలో అందరూ మొత్తం ఎమర్జింగ్ టెక్నాలజీస్ తీసుకుందామా ఈ సాఫ్ట్వేర్ సైడ్కు, అదర్వైజ్ హార్డ్వేర్ ఇవన్నీ నడుస్తున్నాయి. మళ్ళీ ఎమర్జింగ్ టెక్నాలజీస్ అందరూ ఏఐని దాంట్లోకి వెళ్ళిపోతున్నారు. కాదు సార్, ఇది ఒక మిత్ లాగా తయారైపోయింది. ఎందుకంటే క్లారిటీ లేదు అక్కడ అసలు ఏంటనేది. కొద్దిగా చూద్దాం సార్ ఈ పాయింట్ పైన. జస్ట్ మీకు 1 minute చెప్తాను ఇప్పుడు. సరే, ఈ పాయింట్ లోపల మీకు మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రాసెస్ నడుస్తుంది, ఇది ఆడియో విజువల్ ప్రాసెస్ నడుస్తుంది. ఇప్పుడు మన స్టూడెంట్స్, పేరెంట్స్ కూడా చూస్తారు. మన షో చూసినాక, మన షో చూస్తున్నప్పుడు వాళ్ళకి డేటా అనేది ఇటు నుంచి వెళ్ళిపోతుంది, ఫీడ్ అవుతుంది. ఇది డేటా సార్. ఇది సింపుల్గా చెప్తున్నా, డేటా అనేది ముందు ఫీడ్ అయిపోతుంది. డేటా విన్న తర్వాత మనకు ఏదో లెర్న్ చేస్తున్నాం కదా, అందులోంచి లెర్నింగ్ అనేది జరుగుతుంది. ఇక్కడేమో హ్యూమన్ లెర్నింగ్, అక్కడికి వెళ్ళేసరికి మషిన్ లెర్నింగ్. అవును. దాని తర్వాత ఇంటెలిజెన్స్ క్రియేట్ అవుతుంది. దీని తర్వాత మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే విషయాలు ఉంటాయి. ఇక్కడేమో హ్యూమన్ ఇంటెలిజెన్స్, అక్కడేమో మషిన్ ఇంటెలిజెన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ 3 బాగానే ఉన్నాయి. మరి ఈ 3 తర్వాత అసలు మనం ఇవన్నీ ప్రాపర్గా చేయాలనుకుంటే మనకు బాడీలో ఇమ్యూనిటీ కావాలి కదా సార్. సిస్టమ్కు థ్రెట్స్ ఉంటాయి, వైరస్ ఉంటుంది, అది ఉంటుంది. అదే సైబర్ సెక్యూరిటీ. ఓకే, ఈ 4 సార్ మీరే ఆలోచించండి. ఏది ఇంపార్టెంట్ అంటే ఏం చెప్తారు మీరు? ఇది లేకపోతే ఇంటెలిజెన్స్ లేదు, లెర్నింగ్ లేకపోతే ఇంటెలిజెన్స్ లేదు. అన్నీ ఉన్నాయి కానీ మనకు ఇమ్యూనిటీ లేదనుకోండి, బాడీ కొలాప్స్ అయిందనుకోండి, ఎక్కడ వింటాము? అక్కడ సిస్టమ్ కొలాప్స్ అయిపోతుంది కదా. అక్కడ సైబర్ థ్రెట్స్ ఉంటాయి. ఈ మధ్య చూసుంటారు మీరు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా ఈ కనెక్షన్లోనే. ఆంథ్రోపిక్ వాళ్ళ ఒక టూల్ ఉంది, ఫేబుల్ 5 ఆర్ మైథస్ 5. వాళ్ళు తయారు చేసిన టూల్ను హ్యాక్ చేసి చూపించాడు అతను. చూపించేసరికి మొత్తం గవర్నమెంటే షేక్ అయిపోయింది. మొత్తం ఆర్బీఐ సంబంధించిన సాఫ్ట్వేర్ నిమిషాల్లో ఏదైనా చేయగలుగుతారు. ఇప్పుడు డిజిటల్ అరెస్ట్ అనుకోండి, ఒక కంట్రీ డిజిటల్ అరెస్ట్ అయింది అనుకోండి, ఫ్లైట్లో ఎగురుతాయి. యూపీఐ ఎక్కడ పనిచేస్తుంది, మనకు అసలు ఇంటర్నెట్ అసలు కంప్లీట్ షట్ డౌన్, టోటల్ అబ్సల్యూట్ షట్ డౌన్ అంటాం సార్. లాక్డౌన్, మన కోవిడ్ లాక్డౌన్ కంటే డేంజరస్. ఇంకా షట్ డౌన్లోకి వెళ్ళిపోతాం. ఇలాంటి ఇప్పుడు ఫ్యూచర్ వార్స్ మనం అనుకుంటున్నాం, మిసైల్ అవి అక్కర్లేదు. ఇప్పుడు ఇజ్రాయిల్, ఇరాన్ మధ్యలో చూస్తున్నాము ఫ్యూచర్ వార్స్. అలాగా సార్, డిజిటల్ షట్ డౌన్. మరి దాంట్లో నుంచి బయటకు రావాలంటే ఏం చేయాలి? సైబర్ సెక్యూరిటీ.
దానికి కూడా అదిరిపోయే ఫీచర్ ఉంది. ఇవి మీకు అన్న ఇప్పుడు 4 ఒకదానికి ఇంటర్ కనెక్టెడ్ సార్. ఇది బాగుంది కాదు, ఏఐ దూసుకుపోతుంది కాదు, డేటా సైన్స్ దూసుకుపోతుంది, ఇవన్నీ ఇంటర్ కనెక్టెడ్. మరి ఇవన్నీ స్పెషలైజేషన్స్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్. మనం ఎంబీబీఎస్ మనం అంటుంటాం సార్, డాక్టర్లు కూడా ఎంబీబీఎస్ అంటాము, దాని తర్వాత స్పెషలైజేషన్స్ ఉంటాయి, కార్డియాలజిస్టు, న్యూరాలజిస్టు, అవి డెఫ్రాలజిస్టు ఉంటుంటాయి స్పెషలైజేషన్. ఇది కూడా అంతే సార్. ఇది మన ఎంబీబీఎస్ లాగా ఎట్లా అనుకుంటున్నామో సిఎస్సి లాగా తీసుకొని వాళ్ళకు సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ నుంచి వాళ్ళకు ఎలెక్టివ్స్ ఉంటుంటాయి, సర్టిఫికేషన్ కోర్సెస్ ఒక 2 years అయితే వాళ్ళు కూడా అర్థమవుతాయి అన్నట్టు. సిఎస్సి తీసుకున్నారనుకోండి సార్, అప్పుడు ఏఎంఎల్ రూట్కి వెళ్ళాలా, నేను డేటా సైన్స్ రూట్కి వెళ్ళాలా, నేను సైబర్ సెక్యూరిటీ తీసుకోవాలా, బేస్డ్ ఆన్ దేర్ కాంపిటెన్సీ అయితే అది ఇంకా బాగుంటుంది అనేది మా యొక్క అభిప్రాయం అన్నట్టు. సరే, యాక్చువల్గా ఈ ఫస్ట్ ఇయర్లో పెడతాం కదా మనం డ్రాయింగ్ అని చెప్పేసి ఒకటి పెడతాం అన్నమాట. చాలా మంది పిల్లలకి దీని యొక్క ఎసెన్స్ అర్థం కాదు. ఎందుకు మా చేత అంటే కట్టెల మీద కొట్టిస్తారు, సుత్తులు ఇచ్చి కొట్టిస్తారు, మాకు ఈ బార్ బెండింగ్ చేయాల్సిన అవసరం ఏముంది, అది చేయాల్సిన అవసరం ఏముంది అంటారు. అంటే ఇది అంటే మన నిజ జీవితంలో జరిగేటువంటి ఒక బేసిక్ ఎసెన్షియల్. అంటే ఒక మనం ఫ్యాన్ బిగించుకోవటము, లైట్ బిగించుకోవటము, మన ఇంట్లో ఏదైనా ప్లంబింగ్ లేకపోతే ట్యాప్ కొంచెం అటు ఇటు అయిపోతే డిపెండెన్సీ అవ్వకుండా ఉండటం అనేది ఈ పర్టికులర్గా మన పిల్లలు ఇది ఒక వేస్ట్ కోర్స్ అని అనుకుంటారు. దీని గురించి ఒకసారి మాట్లాడండి. కాదు సార్, మనకు లైఫ్ స్కిల్స్ కావాలంటాం చూడండి సార్. లైఫ్ స్కిల్స్ మనం వేరే వాళ్ళకి చెప్పే ముందు నేను ప్రాక్టీస్ చేసినాక వేరే వాళ్ళకి చెప్పాలి. ఇప్పుడు నేను ఒక ఇంజనీర్ కాబోతున్నాను ఒక కంపెనీ లోపల, ముందు బేసిక్ నాలెడ్జ్ తెలిసి ఉంటేనే అక్కడ ఉండే వాళ్ళకు ఎంప్లాయీస్కు అతను ట్రైన్ చేయగలుగుతాడు. అక్కడ ఏదైనా వచ్చినా వాళ్ళ పిన్ పాయింట్ చేయగలుగుతాడు, వాళ్ళకు కరెక్ట్ చేయగలుగుతాడు. అవేవి లేకుండా ఇవన్నిట్లో మనం ఇన్వాల్వ్ అయితేనే, మీరు అన్నారు కార్పెంటరీ కావచ్చు, ఎలక్ట్రిసిటీ వైరింగ్ కావచ్చు, ఈ రిలేటెడ్ కావచ్చు, ఈ బేసిక్. ఎందుకంటే మన ఇంజనీర్ అనే అతను డ్రైవర్ ఆఫ్ టెక్నాలజీ, డ్రైవర్ ఆఫ్ ద సొసైటీ. ఇంజనీర్ అనేది ఏంటి సార్, ఇంజనీరింగ్ మీ యొక్క సినానిమ్ చూసుకుంటే డ్రైవింగ్, డ్రైవర్ ఆఫ్ ద టెక్నాలజీ. మరి టెక్నాలజీ డ్రైవ్ చేయబోయే వాళ్ళు ముందు ఫౌండేషన్ లెవెల్లో ఏమేమి ఉంటాయి చిన్న అనేది ఇవి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ సార్. అవి తెలుసుకోకుండా ముందరికెళ్తే మాత్రం మనకు బేసిక్ ఫార్ములేషన్ తెలియకుండా అడ్వాన్స్ ఫార్ములేషన్ పోయినట్టు ఉంటుంది. ఆ గ్యాప్ క్రియేట్ అయిపోతుంది. డెఫినెట్గా ఏదో చోట్ల మాత్రం దెబ్బతింటారు సార్. నేనేమో మ్యాథ్స్ టీచర్ని. దీని ప్రకారంగా ఏదైనా మా వాళ్ళకి లెక్కల్లో చెప్పాలి సార్, ప్లేస్మెంట్స్ లెక్కలు అనేవి. ఎందుకంటే మనం తింటున్నాము అంటే అవుట్పుట్ కూడా ఇంపార్టెంట్. సో దే ఆర్ కన్జ్యూమింగ్ అదే వాళ్ళు 4 years టైము, తర్వాత మనీ, దాని తర్వాత వాళ్ళ యొక్క శ్రమని ఇన్వెస్ట్ చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ అవుట్కమ్ ఏముంటుందని చూసుకోవడానికి డెఫినెట్గా అది చూసుకోవటం తప్పు కాదు. దట్ ఈస్ వాట్ యూ సే అబౌట్ ఇట్? దట్ ఈస్ ట్రూ సార్, దట్ ఈస్ ట్రూ. అల్టిమేట్గా మనకు కావాల్సింది ఏంటంటే అవుట్కమ్ ఏంటి సార్, ప్లేస్మెంట్. జనరల్గా చూసేది ప్లేస్మెంట్ కానీ, ఎంటర్ప్రెన్యూర్స్ కానీ, హైయర్ ఎడ్యుకేషన్, ఏదన్నా ఈ మూడిట్లో అనుకోండి. ఈ మూడిట్లో చూస్తే మాత్రం లాస్ట్ 3 years స్టాటిస్టిక్స్ చూస్తే మాత్రం ఈ ఇయర్ కాస్త మాకు ఒక 5%, 10% ఇదైంది. అదర్వైజ్ మాది 80 to 90%. ఆ 80 to 90% మీకు డౌట్ రావచ్చు, 80 to 90% నమ్మశక్యంగా లేదని. రిజిస్టర్డ్ క్యాండిడేట్, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, కొందరికి ఎంటర్ప్రెన్యూర్షిప్ చేయాలని, కొందరు హైయర్ ఎడ్యుకేషన్, అది నేను మీకు తీసి చెప్తున్నాను. మీకు అందులో 80 to 90%, ఈసారి మాత్రం అరౌండ్ 75% మేము ఉద్యోగం చేస్తాం అనుకుంటారో వాళ్ళకు మాత్రమే. మాకు ఉద్యోగం అక్కర్లేదు, మేము ఎంటర్ప్రెన్యూర్స్ కావాలనుకుంటున్నాము, మా ఫ్యామిలీ బిజినెస్ చూసుకుందాం అనుకుంటున్నాం, మేము ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్దాం అనుకుంటున్నాం, వాళ్ళు సపరేట్ కోటా కేటగిరీ, దాని సపరేట్ కేటగిరీ. ఇందులో మాత్రం 75% పైననే ఉంటుంది సార్. ఈ ఇయరే 75% ఉంది. లాస్ట్ ఇయర్ ఇట్ వాజ్ 80-90%. 80-90%. అంటే ఏదైనా మన ప్యాషన్ను మ్యాప్ చేస్తుంటాం, వాళ్ళ స్వాట్ అనాలిసిస్ చేస్తుంటాం రెగ్యులర్గా, ఆ ప్యాషన్ను మ్యాప్ చేస్తుంటాం. డ్రీమ్, డిజైన్ అండ్ డెలివరీ, మేము ఆ TDD ప్యాటర్న్ ఫాలో అవుతుంటాం అన్నట్టు. ఓకే సార్, యాక్చువల్గా మన పర్టికులర్గా స్టాన్లీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ ఉమెన్స్కి సంబంధించినప్పుడు కంప్యూటర్ సైన్స్, జనరల్ సిఎస్సి వర్సెస్ కంప్యూటర్ ఇంజనీరింగ్, ఇది ఒకటి మనం తెలుసుకోవాల్సిన అవసరం సార్. ఎందుకంటే మీ దగ్గర ఈ బ్రాంచ్ ఉంది, బట్ పబ్లిక్ ఇదేదో మా ఊరికి సంబంధించిన లేదే, ఇదేదో మనకి ఏలియన్ లాగా ఉంది, ఇది ఏదో ఫారిన్ బాడీ ఉన్నట్టుంది అని అనుకుంటూ ఉంటారు. సో వాట్ యూ సే అబౌట్ ఇట్? ముందు ఈ మంచి మాట తీశారు సార్ మీరు. ఈ కంప్యూటర్ ఇంజనీరింగ్ బ్రాంచ్ యొక్క సిలబస్ తయారు చేసిందే స్టాన్లీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ ఇండియా లెవెల్. ఇండియా లెవెల్ ఉస్మానియా అప్రూవల్ తీసుకొని ఏఐసిటీకి సబ్మిట్ చేసినాక, ఏఐసిటీతో మేము చాలా డిస్కస్ చేసి వాళ్ళకి ప్రజెంటేషన్ ఇచ్చినాకని ఈ కంప్యూటర్ ఇంజనీరింగ్ అని మన దగ్గర ఒక బ్రాంచ్ ఉంది కదా సార్. లాస్ట్ ఇయర్ అయితే నేను గమనించాను, దీంట్లో కొంచెం పెద్ద ర్యాంకర్స్ రావడం జరిగింది. ఇంత జెమ్ లాంటి ఈ కోర్స్ గురించి మా ప్రజలకి లేకపోతే మా స్టూడెంట్స్కి ఒకసారి చెప్పండి సార్. ఎందుకంటే మీరు ప్రత్యేకంగా ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఆఫ్ స్టాన్లీగా మీరు దీన్ని డిజైన్ చేశారు కాబట్టి ఈ కంప్యూటర్ ఇంజనీరింగ్ యొక్క కంప్లీట్ క్రెడెన్షియల్స్, అంటే ఎందుకు కంప్యూటర్ ఇంజనీరింగ్ తీసుకోవాలా, ఇది ఒక రకంగా చెప్పాలంటే సిఎస్సి కన్నా బెటర్ బ్రాంచ్ అని మీరు చెప్పడం నేను విన్నాను. ఒకసారి దీని గురించి వివరంగా చెప్పండి సార్. ఎస్ సార్, దట్ ఈస్ ట్రూ. ఈ కంప్యూటర్ ఇంజనీరింగ్ యొక్క సిలబస్ను మేమే ఫ్రేమ్ చేశాము. ఇండియా లెవెల్లో ఈ బ్రాంచ్ సిలబస్ ఫ్రేమ్ చేసింది
నౌ ఇన్ కొలాబరేషన్ విత్ ఉస్మానియా యూనివర్సిటీ, ఎందుకంటే మాకు అఫిలియేటింగ్ యూనివర్సిటీ, ఇండస్ట్రీ పార్ట్నర్స్, లోకల్ మన ఎలైట్ ఆర్గనైజేషన్స్ వీళ్ళందరితో కలిసి మేము ఏదైతే కంప్యూటర్ సైన్స్లో మాకు కొన్ని గ్యాప్స్ కనిపించినాయో ఆ గ్యాప్స్ను ఐడెంటిఫై చేస్తూ ఇక్కడ అడ్రస్ చేశాము. ఈ స్వాట్ అనాలిసిస్లో అక్కడ ఉండే వీక్నెసెస్లను తీసేసి మేము స్ట్రెంగ్స్ కింద కన్వర్ట్ చేయడానికి కొన్ని సబ్జెక్ట్స్, కొంత సిలబస్ మార్పులు చేర్పులు చేశాం, కీపింగ్ ఇన్ వ్యూ ఆఫ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్. అంటే ఇది ఏకైక కాలేజీలో ఈ బ్రాంచ్ ఉండడంతో ఇది చాలామందికి తెలిసే ఛాన్స్ లేకుండా పోయిందన్నట్టు. దానివల్ల మీరు అన్నారు చూడండి ఈ ర్యాంకుల గురించి, చాలామంది తెలియదు కాబట్టి ఆ ర్యాంకుల గురించి ఇది ఒక గ్రేట్ ఆపర్చునిటీలా కొందరు ఏమంటున్నారు, అమ్మ చాలా మందికి తెలియకపోవడం మంచిది సార్, మాకు అందుకొరకు ఈజీగా వచ్చేసింది కంప్యూటర్ ఇంజనీరింగ్ అనుకుంటున్నారు. ఈవెన్ మాకు ఏఐసిటీ వాళ్ళు కూడా అప్రిషియేట్ చేశారు. ఇదే మెయిన్ ఏంటంటే తెలియకపోవడం అనేది మెయిన్. బట్ సిలబస్ ఆఫ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ ఈజ్ బెటర్ దాన్ సిఎస్సి అంటాను మీకు, బెటర్ దాన్ సిఎస్సి. ఎందుకంటే అక్కడ సిఎస్సిలో ఉండాల్సిన ఏంటంటే ఆ కంపోజిషన్, ఆ కాంటెంట్ ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే యూనివర్సిటీ ప్రకారం గైడ్లైన్స్ ఉంటే మాకు అన్ని గైడ్లైన్స్, దీనికి మేము అక్కడ ఆ గైడ్లైన్స్ బియాండ్ చేయాలనుకుంటే ఏం చేయాలి, ఇంకో దాన్ని తయారు చేయాలి. అందుకొరకే కంప్యూటర్ ఇంజనీరింగ్ చేసాము. ఇట్స్ ఎక్సలెంట్ ఆపర్చునిటీస్ విషయంలో కానీ దేనికి కానీ స్టూడెంట్స్ ఎక్కడ ఇన్ఫీరియర్ లేరు. ఇంకా కరెక్ట్ చెప్పాలంటే ఇంకా దే ఆర్ లిటిల్ బెటర్ దాన్ అదర్ బ్రాంచెస్ అని నేను అంటాను కంప్యూటర్ ఇంజనీరింగ్ గురించి మాత్రం వచ్చినప్పుడు మాత్రం. ఎస్, ఈ ఒక్కసారి గ్లోబల్ కొలాబరేషన్స్ మరియు ప్లేస్మెంట్స్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుతూ ఉన్నాం, చెప్పండి సార్ దీని గురించి. సార్ ఈ పర్టికులర్గా మేము లోకల్ ఎలైట్ ఆర్గనైజేషన్స్ అంటే మీకు తెలుసు, ఎన్ఐటి వరంగల్, ఐఐటి హైదరాబాద్, IIIT, మేము రెగ్యులర్గా మా ఫ్యాకల్టీ విజిట్ చేస్తుంటారు, మా స్టూడెంట్స్ కూడా విజిట్ చేస్తుంటారు. ఎస్, వాళ్ళ యొక్క కొలాబరేషన్లో ఉన్నాం మేము. దానికి అడిషనల్గా గ్లోబల్ కొలాబరేషన్స్ గురించి చెప్పాలి మీకు. సింగపూరు, మలేషియా అండ్ జర్మనీ, అమెరికా, ఈ యూనివర్సిటీతో కూడా మేము కొలాబరేషన్ ఉన్నాం. అయితే మీరు అడగొచ్చు కొలాబరేషన్ అంటే అది ఎలాంటి సార్, ఏంటది? ఇమ్మర్షన్ ప్రోగ్రామ్స్, ఇంటర్న్షిప్స్ 1 to 3 weeks. ఈ రెగ్యులర్ మొన్న జస్ట్ ఒక 2-3 months బ్యాక్ మా స్టూడెంట్స్ 20+ స్టూడెంట్స్ జర్మనీకి వెళ్ళొచ్చారు. అంతకుముందు సింగపూరు, అంతకుముందు మలేషియా, ఇలా రెగ్యులర్ ప్రోగ్రామ్ జరుగుతుంటాయి. మేము అక్కడికి వచ్చినాక వాళ్ళ ప్రాక్టీస్ చేస్తుంటే తెలుసుకుంటాము. ఇక్కడ ఎందుకంటే ఐఐటీస్కి విజిట్ చేస్తాం, వాటికి చేస్తుంటాం. ఆ QS లోపల మనం ఏదైతే మాట్లాడుతున్నామో ఇది 100 దాటి ఉంటాయి. మన ఇండియా లోపల ఉండే ఐఐటీస్ మనం చూసుకోవచ్చు. అవి వితిన్ 100లో ఉన్న వాటికి అక్కడ ప్రాక్టీసెస్ ఏంటి, రియల్ టైం ప్రాక్టీసెస్ ఏంటి, ఎమర్జెంట్ టెక్నాలజీ గురించి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు. ఎందుకంటే 2030 గురించి మీరు అన్నారు, ఈ రోజు ఉన్నది రేపు ఉండకపోవచ్చు. ఓడలు బండ్లగుననే మనం ఈ మధ్యలో చూసాము. మనం అసలు బండి అనుకున్న ఆంథ్రోపికే అందరికీ ధీటుగా, ఈవెన్ అమెజాన్కు, ఓపెన్ ఏఐకి అందరికీ ధీటుగా తయారైపోయింది. అది ఓడైపోయింది. బండి అనుకున్నది కాస్త ఓడైపోయింది. సిమిలర్ సార్ అలాంటి మీకు రీసెర్చ్, ఇండస్ట్రీతో ఇంటిగ్రేషన్ మన ఇండియా కంటే కూడా మేము ఫారిన్లో ఎక్కువ అబ్జర్వ్ చేశాము. ఇండస్ట్రీ యొక్క పార్ట్నర్షిప్, వాళ్ళ యొక్క కొలాబరేషను, దాని యొక్క బెనిఫిట్స్ ఏంటి, మన ఫ్యాకల్టీ నేర్చుకుంటుంటారు, స్టూడెంట్స్ నేర్చుకుంటారు, ఇక్కడికి వచ్చేసి డిస్కస్ చేస్తారు, దాన్ని ఇంటిగ్రేట్ చేస్తూ క్యాప్స్టోన్ ప్రాజెక్ట్స్. అందువల్లనే మా స్టూడెంట్స్ ఇప్పుడు ఎక్కడ హ్యాకథాన్ చేసినా, స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ కావచ్చు, ఇక్కడ కావచ్చు, మన టీహబ్లో కూడా ఫస్ట్ ప్రైజ్, మన స్టేట్ లెవెల్ ఫస్ట్ ప్రైజ్, మన నేషనల్ లెవెల్ ఫస్ట్ ప్రైజ్ ఈ మధ్య న్యూస్ పేపర్లో చూసుంటారు. అంటే హ్యాకథాన్లో మా స్టూడెంట్స్ అందువరకే ఈ పర్టికులర్ క్యాప్స్టోన్ ప్రాజెక్ట్ అనే మాట వస్తుంది. క్యాప్స్టోన్ అనే మాట లోపల మీకు వచ్చినప్పుడు ఒక సిఎస్సి వాళ్ళకి సిఎస్సి నాలెడ్జ్ ఉంటేనే సరిపోదు సార్. వాళ్ళకు మల్టీ డిసిప్లినరీ అంటే ఈసీ హార్డ్వేర్ రిలేటెడ్ నాలెడ్జ్ కూడా కావాల్సి ఉంటుంది. ఒకటి ఉంటా అంటే కుదరదు. అంటే ఇప్పుడు ఐఓటీ ప్రాజెక్ట్స్ చాలా మంది పిల్లలు ఇంట్రెస్టింగ్గా భలే చేస్తున్నారు. ఎగ్జాక్ట్, మీరు మొన్న చూసి ఉంటారు కూడా. మొన్న అంతేందుకు మన NBA మాకు విజిట్ అయింది, జస్ట్ ఫిబ్రవరిలో కావచ్చు, లాస్ట్ మంత్లో కూడా అయినప్పుడు దే ఫెల్ట్ వెరీ హ్యాపీ. మేము ఇన్ని కాయలు తిరిగాం సార్. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ 3D ప్రింటర్స్తో ఆడుకొని 3D ప్రింటర్ మోడల్స్ తయారు చేయడం అనేది ఎక్కడా చూడలేదు. సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇయర్ చేయడం అనేది వేరు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్. మొన్న ఉస్మానియా కాంపిటీషన్ అయింది, CBITలో కాంపిటీషన్ అయింది, మా స్టూడెంట్సే ఫస్ట్, సెకండ్ ప్రైజ్. ఉస్మానియా కాంపిటీషన్లో కూడా మా స్టూడెంట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ గురించి మాట్లాడుతున్నాను మీకు. నేను ఇంకా సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్కి వెళ్ళలేదు. సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ మాత్రం స్మార్ట్ ఇండియా హ్యాకథాన్లో కావచ్చు, టీహబ్ కాంపిటీషన్స్ అన్నింటిలో మ్యాక్సిమం మేమే విన్నర్స్. ఈ పర్టికులర్ రీజన్ ఏంటంటే సార్ కొలాబరేషన్ అన్నట్టు. ఈ కన్వర్జెన్స్ ఆఫ్ టెక్నాలజీస్ ఈ రోజులో ఏ టెక్నాలజీ దేనికి అదే అతీతంగా పెరిగిపోదు సార్. ఈ వర్టికల్స్ అన్నిటి మధ్యలో మనకి కొలాబరేషన్ కావాలి, కనెక్టివిటీ ఉండాల్సి ఉంటుంది. మనం ఇందాక అనుకున్నట్టుగా సైబర్ సెక్యూరిటీ సపరేట్గా గ్రో అవ్వలేదు, ఆర్టిఫిషియల్ అన్నీ ఇది గ్రో అయినప్పుడు అది గ్రో అయినప్పుడు ఇది ఆపర్చునిటీస్ కూడా అలాగే ఉంటాయి సార్. మనకి ఇది స్టేట్ లెవెల్ కాలేజీలు ఈ మాటలు మాట్లాడుతున్నాం కాబట్టి మీకు ఇంకా బాగా తెలుసు. మీరు ఐఐటీస్ అన్ని విజిట్ చేస్తుంటారు, నేషనల్ లెవెల్ కాలేజెస్ విజిట్ చేస్తుంటారు. పర్టికులర్గా అక్కడ ఇలాంటి వర్టికల్స్ అక్కడ పోతున్నాయి సార్. క్యాప్స్టోన్ ప్రాజెక్ట్ అనే మాట పర్టికులర్ తెలంగాణ కాలేజీలో ఒక 10 కాలేజీలు ఉండొచ్చు అనుకుంటా మ్యాక్సిమం, అంతే. మిగిలింది ఇక్కడైతే ఈ క్యాప్స్టోన్ ప్రాజెక్ట్స్ మేము మామూలుగా తాపర్ యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు కానీ, లక్షా యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే ధీరుభాయ్ అంబానీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి వెళ్ళినప్పుడు కానీ, ఇట్లా పెద్ద పెద్ద కాలేజీల్లో గమనిస్తాం తప్ప స్టేట్ లెవెల్ కాలేజెస్లో క్యాప్స్టోన్ ప్రాజెక్ట్స్ దాకా అంటే చేస్తున్నారు కానీ బట్ వెరీ వెరీ ఫ్యూ కాలేజెస్ అని చెప్పొచ్చు. కాదు సార్, మేము ఈ పర్టికులర్ ఈ యాంగిల్లో మాత్రం ఎక్కువ ఫోకస్ పెడుతుంటాం సార్ క్యాప్స్టోన్ ప్రాజెక్టుల పైన. అయితే నేను చిన్న మాట చెప్తాను. ఈ క్యాప్స్టోన్ ప్రాజెక్ట్ అన్నాను కాబట్టి మొన్ననే జస్ట్ ఒక 1 week
బ్యాక్ ఒకటి మా దగ్గర హ్యాకథాన్ జరిగింది, నేషనల్ లెవెల్ హ్యాకథాన్. ఎక్కడి నుంచి వచ్చారు స్టూడెంట్స్ అని అడగండి మీరు. వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఎన్ఐటి వరంగల్, ఎస్ఆర్ఎం నుంచి వచ్చారు. ఈవెన్ ఫారిన్ బఫెలో యూనివర్సిటీ నుంచి కూడా వచ్చి పార్టిసిపేట్ అయ్యారు. 300+ స్టూడెంట్స్ పార్టిసిపేట్ అయ్యారు, 70 టీమ్స్. అది ఒక పిలిచాం ఫ్రమ్ గూగుల్, మైక్రోస్టేషన్, వాట్ చాలా ఆర్గనైజ్డ్ జరిగింది. ఇది రెగ్యులర్ చేస్తుంటాం హ్యాకథాన్. దాంతోపాటు కాన్ఫరెన్స్లో అనే మాట మాట్లాడినప్పుడు మాత్రము ఈ నేషనల్ లెవెల్ కాన్ఫరెన్స్, స్టేట్ లెవెల్ కాన్ఫరెన్స్ కాదు సార్ మేము అనేది, ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఇన్ కొలాబరేషన్ విత్ IEEE. డిసెంబర్లో జరిగింది IEEE ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్. మళ్ళీ నెక్స్ట్ మంత్లో ఉంది, ఇప్పుడు 16th, 17th, 18th. అది మళ్ళీ IEEE కాన్ఫరెన్సే, IEEE ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఇన్ కొలాబరేషన్ విత్ DRDO హైదరాబాద్. ఇక DRDO అంటే ఎట్లాంటి ఆర్గనైజేషన్ మీకు తెలుసు. అంటే మేము DRDO సైంటిస్టులను కానీ, DRDO వాళ్ళతో కానీ, మా స్టూడెంట్ ప్రాజెక్టులు కూడా ఎందరో మాకు DRDOలో చేస్తున్నారు. మీరు కనుక్కోవచ్చు వచ్చేసి. పర్టికులర్ EC బ్రాంచ్ స్టూడెంట్స్, EEE బ్రాంచ్ స్టూడెంట్స్ ఎందరో DRDOలో ప్రాజెక్టులు చేస్తున్నారు. DRDO అనేది ఇప్పుడు ఇండియా లోపల ఒక ఎలైట్ ఆర్గనైజేషన్ మీరు చూస్తున్నారు. కాబట్టి వాటన్నిటిని ఇంటిగ్రేట్ చేస్తూ మేము CDACతో కూడా కొలాబరేషన్లో ఉన్నాము. CDACతో ఒక మేము ప్రోగ్రాము డిజైన్ చేశాము. లాస్ట్ ఇయర్ లేట్ అయింది కాబట్టి ఈ ఇయర్ ఇంకా బాగా అంటే భారీగానే ముందరికి వెళ్తుందని అనుకుంటున్నాం. డ్రోన్స్ పైన మీరు చూస్తున్నారు, డ్రోన్స్ యొక్క ఇంపార్టెన్స్ ఈ వార్ఫేర్లో ఎలా ఉందనేది. ఇరాన్ వార్ఫేర్లో మొత్తం అసిమెట్రిక్ వార్ఫేర్లో డ్రోన్స్ చేసిన పంచాయతీ అంతా ఇంత కాదు. మేము CDACతో ఇన్ కొలాబరేషన్ విత్ CDAC వీ హ్యావ్ ఇంట్రడ్యూస్ వన్ ప్రోగ్రామ్ యాజ్ ఎ మైనర్ డిగ్రీ. మాకు డ్రోన్స్ పైన మైనర్ డిగ్రీ ఉంది మా దగ్గర, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మైనర్ డిగ్రీ ఉంది, డేటా సైన్స్లో మైనర్ డిగ్రీ ఉంది, సైబర్ సెక్యూరిటీలో మైనర్ డిగ్రీ. అయితే మీరు అనొచ్చు కొందరు EC ప్యాషన్తో హార్డ్వేర్ తీసుకుంటారు, అంటే వాళ్ళకి సాఫ్ట్వేర్ పోయినట్టుగా, ఆపర్చునిటీ పోయినట్టుగా అనుకుంటున్నాం. కాదు సార్, మీకు ఆ కొలాబరేటివ్ లెర్నింగ్. ఇప్పుడు అంతేందుకు ఇంటర్మీడియట్లో ఒక్క మ్యాథ్స్ ఉంటుంది సార్, MPC అంటాం కానీ ఒక P అనేది కానీ ఒక C ఉండదు, సపరేట్గా ఉండదు. కొలాబరేషన్ అక్కడ మ్యాథ్స్, ఫిజిక్స్ ఎట్లా కొలాబరేషన్, ఇక్కడికి వచ్చినాక కూడా ఆ కొలాబరేషన్ ఈజ్ హైలీ రిక్వైర్డ్. అందుకొరకే ఎవరైతే ఇప్పుడు EC తీసుకున్నా కూడా ఈ క్యాప్స్టోన్ ప్రాజెక్ట్ చేయడానికి ఆ కొలాబరేటివ్ లెర్నింగ్లో ఆ పక్క డొమైన్ గురించి కూడా తెలిసి ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే క్యాప్స్టోన్ ప్రాజెక్ట్ అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ టెక్నాలజీస్. అందుకొరకే మేము ఏం చేస్తున్నాము, EC స్టూడెంట్స్ కూడా సైబర్ సెక్యూరిటీ తీసుకోవచ్చు, డేటా సైన్స్ అనే మైనర్ తీసుకోవచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇదేంటి 3rd ఇయర్, ఫైనల్ ఇయర్లో 18 క్రెడిట్స్ ఉంటాయి. ఆ 18 క్రెడిట్స్ ఎవరికి ఇస్తాము? ఆల్మోస్ట్ అంటే బ్యాక్లాగ్ లేని వాళ్ళకి ఇస్తాము. ఇప్పుడు స్టూడెంట్స్ కూడా ఆ డైరెక్షన్లో పోవడానికి ఎవరైతే మిస్ అవుతున్నామో, అసలు నేను AML అనుకున్నాను, డేటా సైన్స్ అనుకున్నాను, కంప్యూటర్ సైన్స్ అనుకున్నాను, ECకి వస్తున్నాను, అలాంటి ఫీల్ కావాల్సిన అవసరమే లేదు. ఈ పర్టికులర్ ఈ పాయింట్ IIT, NITs బాగా ఫాలో అవుతున్నాం, మనకంటే కూడా బాగా ఫాలో అవుతున్నాం. అక్కడ స్టూడెంట్స్ బాగా అర్థమైపోయింది. EC తీసేసుకుంటున్నారు, ఆ డొమైన్ లోపల మైనర్ తీసేసుకుంటున్నారు. మైనర్ ఒకటే కాదు సార్, ఇంతకుముందు లేని ఆపర్చునిటీ లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి మీకు ఇందాక చెప్పాను నేను. సర్టిఫికేషన్ కోర్సెస్, వరల్డ్ క్లాస్ సర్టిఫికేషన్ కోర్సెస్ సర్టిఫికేషన్ కోర్సెస్ మీరు AMLలో తీసుకోండి, డేటా సైన్స్లో తీసుకోండి, సైబర్ సెక్యూరిటీ తీసుకోండి, మీ ప్యాషన్ బేస్ చేసుకొని తీసుకోండి. అంతేగాని ఎక్కడ మీరు హ్యాండిక్యాప్డ్ అయిపోతారు, నేను ఈ బ్రాంచ్లో పడిపోతే హ్యాండిక్యాప్డ్ అది అవసరం లేదు సార్, అవసరం లేదు. ఇప్పుడు CSE స్టూడెంట్స్ కూడా మనం అనుకున్నట్టుగా AMLలో చూసుకోపోవచ్చు. ఎలెక్టివ్స్ ఉన్నాయి, ఎలాగో ఎలెక్టివ్స్ అన్నీ AML తీసుకోండి. కాదు డేటా సైన్స్ కావాలి, డేటా సైన్స్ తీసుకోండి. అది సరిపోవట్లేదు. సర్టిఫికేషన్ కోర్సెస్ వరల్డ్ క్లాస్ సర్టిఫికేషన్, మన IITస్కి మించి టాప్ 10, టాప్ 20 ఇండస్ట్రీస్ అందరు కలిసి చేసిందే కోర్సెరా. కాబట్టి ఇలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి. కాబట్టి స్టూడెంట్స్ ఎక్కడ నేను అయ్యో మిస్ అవుతున్నాను, ఈ బ్రాంచ్ తీసుకుంటే ఇది పోతుంది, ఆ బ్రాంచ్ తీసుకుంటే కాదు, మీ ప్యాషన్ని బేస్ చేసుకొని మీ ఇంటర్మీడియట్ నాలెడ్జ్ చూసుకోండి. ఫిజిక్స్లో స్ట్రాంగ్ ఉంటే మాత్రం EC కళ్ళు మూసుకొని ఆలోచించవచ్చు, అది చూసుకోండి. మ్యాథ్స్ అయితే ఎలాగూ కావాల్సిన ఇంజనీరింగ్ యొక్క బ్యాక్ బోనే మ్యాథ్స్. దాంతోపాటు ఫిజిక్స్ అడిషనల్ నాలెడ్జ్ ఈజ్ రిక్వైర్డ్ పర్టికులర్లీ టు సెలెక్ట్ EC సార్. ఇప్పటి వరకు మనం అనేక టెక్నికల్ ఆస్పెక్ట్ మాట్లాడుకున్నాం. నౌ విల్ కమ్ టు ఎమోషనల్ ఆస్పెక్ట్. ప్రతి ఇంటికి ఆడపిల్ల మహాలక్ష్మి అంటారు. తర్వాత నాన్నకొచ్చి ప్రతి ఆడపిల్ల సహజంగా తండ్రికి ఎక్కువ అటాచ్ అయి ఉంటుంది. ఆమెకి చిన్న గాయమైన ఈయన కంటి నీరు దారాయి పారుతుంది. సో ఇది ఒక న్యాచురల్ థింగ్ కదా. సో ఒక ఆడపిల్ల తండ్రిగా ప్లస్ ఒక సైకాలజిస్ట్గా చాలామంది పేరెంట్స్ని ఎందుకు మీరు ఉమెన్స్ కాలేజ్ చూజ్ చేసుకుంటున్నారని తల్లిదండ్రులను అడిగినప్పుడు చాలామంది ప్రొయాక్టివ్గా అమ్మ జస్ట్ చూస్తూ ఉంటుందన్నమాట. తండ్రి వెంటనే రియాక్ట్ అయిపోయి, సరే మా పాప కొంచెం ఇంట్రోవర్ట్గా ఉంటుంది, ఇంకా ప్రిపేర్ అవ్వలేదు అంటే ఈ సమాజానికి, సో కొంచెం అలవాటు అయ్యేదాకా కొంచెం ప్రొటెక్టెడ్ ఎన్విరాన్మెంట్లో పెడదాము అనేసి మేము ఉమెన్స్ కాలేజ్ని చూజ్ చేసుకుంటున్నామని చెప్పేసి చాలామంది తండ్రులు అంటే ఫాదర్స్ నా దగ్గర చెప్పినటువంటి మాట. సో ఫర్ ఏ కాలేజ్ ఆర్ ఫర్ ఏ సిస్టమ్, a girl child may be a number. For a parent, particularly a father, she is everything to him. వీళ్ళ యొక్క భద్రత విషయంలో, వీళ్ళ యొక్క హ్యాండ్ హోల్డింగ్ విషయంలో, వీళ్ళని సమాజానికి ప్రిపేర్ చేసే విషయంలో
ఒక ఉమెన్స్ కాలేజ్ ఇంజనీరింగ్ ప్రిన్సిపల్గా మీకున్నటువంటి సామాజిక బాధ్యత, రెస్పాన్సిబిలిటీ అండ్ హౌ యు ఆర్ డెలివరింగ్ దట్ పర్టికులర్ థింగ్? మీరు అడిగిన చాలా మంచి క్వశ్చన్ సార్. పర్టికులర్ భద్రతని ఆలోచించేసేసి ఉమెన్ కాలేజ్ సెలెక్ట్ చేసుకుంటుంటారు పేరెంట్స్, కానీ కాదు సార్. ఇక్కడ కాంప్రహెన్సివ్ డెవలప్మెంట్ కావాలనుకుంటే ఉమెన్స్ కాలేజ్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలని నా మాటల్లో మీకు అర్థమవుతుంది ఇప్పుడు నేను చెప్పే మాట. చెప్పండి. ఎందుకంటే రియల్ టైం చూసాం, మేము రియల్ టైంలో ఎక్స్పీరియన్స్ చేశాము, రియల్ టైంలో చూసాము. ఇప్పుడు మీరు కో ఎడ్యుకేషన్ కాలేజీలో వేశారు, ఒక ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తున్నారు, ఒక ప్రోగ్రామ్ హ్యాకథాన్ కావచ్చు, కాన్ఫరెన్స్ కావచ్చు, వర్క్షాప్ కావచ్చు, ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్స్ కావచ్చు, ఏది చేసినా అబ్బాయిలు అమ్మాయిలు మీరు మంచిగా గమనించండి సార్. ఈ అందులో ఒక లీడర్షిప్ రోల్స్ ఏవైతే ఉంటాయో, ఈ ఇండస్ట్రీతో కనెక్ట్ అయ్యేవి కావచ్చు, సమాజంతో కనెక్ట్ అయ్యేవి కావచ్చు, అక్కడ ఆర్గనైజేషన్ స్కిల్స్ అబ్బాయిలు 75% ఉంటారు, అమ్మాయిలు 25% ఉంటారు. నేను ఒక రఫ్గా చెప్తున్నాను, ఏది కో ఎడ్యుకేషన్ కాలేజెస్లో. అదే ఉమెన్స్ కాలేజీలో ఆ రోల్స్ అన్ని ఎవరు చేస్తుంటారు? మొత్తం అమ్మాయిలే చేస్తుంటారు. అక్కడ ఆపర్చునిటీ దొరకదు వాళ్ళకు, ఎందుకంటే అబ్బాయిలు మేమే అన్నట్టు ముందర ఉంటాము. ఎందుకంటే మన ఇండస్ట్రీతో కనెక్ట్ కావాలంటే మీతో అయ్యే పని కాదు, వీళ్ళతో కనెక్ట్ కావాలంటే అయ్యే పని కాదు. అక్కడ మెకానిజం అనేది వాళ్ళ బ్లడ్ లైన్లో ఉంటుంది, అక్కడ ఆటోమేటిక్గా ఉంటుంది సార్. వద్దన్నా అవునన్నా అక్కడ ఎట్లాగో వాళ్ళు సెకండ్ లెవెల్లో ఉండాల్సి ఉంటుంది. ఇక్కడ అది కాదు సార్. ఈ రోల్స్ అన్నీ ఏదైతే మాట్లాడానో, ఇండస్ట్రీ కనెక్ట్ కావచ్చు, యూనివర్సిటీ కనెక్ట్ కావచ్చు, గ్లోబల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ కావచ్చు, కాన్ఫరెన్సెస్, హ్యాకథాన్స్, వర్క్షాప్స్, ఇవన్నిట్లో అమ్మాయిలే మా దగ్గర. ఇవన్నీ లీడ్ చేసేది అమ్మాయిలే. కాబట్టి అమ్మాయిలకు ఆ కాంప్రహెన్సివ్ స్కిల్స్ రావడం కూడా ఒక రీజను. ప్లేస్మెంట్స్ నంబర్స్ మన హెచ్ఆర్స్ మాకు ఇచ్చే ఫీడ్బ్యాక్ ఉంది చూడండి, కంపెనీ వాళ్ళు, ఏంటి సార్ మీ అమ్మాయిలు జస్ట్ చూసినామంటే కాల్చడం అన్నట్టుగా అలా దూసుకుపోతున్నారు. ఎస్, ఎందుకంటే వాళ్ళకి ఇవన్నీ ఆపర్చునిటీస్, కాంప్రహెన్సివ్ డెవలప్మెంట్ జరుగుతుంది ఇక్కడ. అదే మీ కో ఎడ్యుకేషన్లో అంత జరగదు సార్. కాంప్రహెన్సివ్ అక్కడ ఆపర్చునిటీస్ దొరకవు, ఆ డివైడ్ అయిపోతాయి ఆపర్చునిటీస్. డివిజన్ లోపల వాళ్ళకు మేజర్ భాగం వాళ్ళకి పోతుంది, మైనర్ భాగం వీళ్ళకి వస్తుంది. ఇక్కడ మేజర్ మైనర్ అంతా వీలే, అమ్మాయిలే. కాబట్టి ఇట్స్ రాజు సార్, యాక్చువల్గా ఇప్పుడు మన కాలేజీ అంటే అప్రాక్సిమేట్గా ర్యాంకర్స్ ఒక 10,000 నుంచి 10-12,000 నుంచి ఒక 30-35,000 40,000 ర్యాంక్ వచ్చిన దాకా స్టాన్లీ కాలేజీలో పిల్లలకి సీట్ వస్తుంది. ఓసీ పర్టికులర్ ఆస్పెక్ట్లో చెప్తున్నా, రిమైనింగ్ ర్యాంక్స్ అనేవి వాళ్ళు వెబ్సైట్లో చూసుకోవచ్చు. మన కాలేజీ పెట్టుకోవాలనుకునేటువంటి స్టూడెంట్స్, పర్టికులర్గా ఫాదర్స్కి, పిల్లలు జెన్జీ మా వాళ్ళు ఎలా లైట్గా అట్లా ఈ 1 hour వీడియోని 5-6 నిమిషాల్లో కవర్ చేస్తారు. వాళ్ళకి అవసరమైన కాడికి వాళ్ళు ఇన్పుట్స్ తీసుకుంటారు, యాక్టివిటీస్ ఉన్నాయి చెక్ చేసుకుంటారు. ఈ ఫాదర్ మాత్రం రాత్రి 11 గంటల నుంచి మొదలుపెట్టిన చాలామంది పోలీస్ ఆఫీసర్స్ వీళ్ళు డ్యూటీ చేసి 11 గంటలకు ఇంటికి వచ్చిన తర్వాత కూడా నా కూతురు ఏ కాలేజీలో చేర్చున్నాం అనేది వాళ్ళకి గంట ఫుటేజ్ కూడా సరిపోదు అనమాట. 3-4 గంటలు పెట్టినా కానీ మళ్ళీ దాన్ని రిపీటెడ్గా చూసేటువంటి స్వభావం తండ్రికి ఆ యొక్క దాన్ని ఏమంటారు ఆర్ద్రత లేకపోతే ప్రేమ అనుకోండి, ఇంకో కారణం వల్ల ఉంటుంది. సో ఈ చేరాలనుకునేటువంటి పిల్లలకి ఒక హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్స్గా ఫైనల్గా మీ దగ్గర చేరబోయేటువంటి ఫాదర్స్ ఎవరైతే గర్ల్ చైల్డ్ ఫాదర్స్ ఉన్నారో వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? వాళ్ళ యొక్క ఇంటి మహాలక్ష్మి 4 ఏళ్ల తర్వాత వాళ్ళని ఎంతో భద్రంగా, అదేవిధంగా ఒక మంచి ఆపర్చునిటీ తోటి మీరు ఇచ్చి పంపిస్తారని మీరు చెప్తున్నారు. సో మీ మాటల్లో వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం ఏంటి ఫైనల్గా? ఎస్ సార్, మీరు అన్నది బాగుంది. ఇందాక చెప్పాను, ఈ అమ్మాయిల కాలేజు కో ఎడ్యుకేషన్ కాలేజీలో మాత్రం ఇట్స్ ఏ గ్రేట్ అడ్వాంటేజ్ కింద. చాలామంది ఏదో సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూ అని అనుకుంటారు, కానీ కాదు సార్. మేము మన రియల్ టైంలో ప్రాక్టీస్లో చూస్తున్నాము, అమ్మాయిలు దూసుకుపోతున్నారు అన్ని రోల్స్లో. ఈవెన్ మాకు ఇచ్చిన ఫీడ్బ్యాక్ కంపెనీస్ వాళ్ళు కూడా కో ఎడ్యుకేషన్ కాలేజీలో ప్లేస్మెంట్ డ్రైవ్లో మా దగ్గర వచ్చిన డ్రైవ్ లోపల, ఏంటి సార్ మీ దగ్గర అమ్మాయిలు ఇలా దూసుకుపోతున్నారు? ఎందుకంటే ఇట్స్ ఏ గ్రేట్ ఆపర్చునిటీ. దే ఆర్ లెర్నింగ్ ఎవ్రీథింగ్ అన్నట్టు, ఎవ్రీథింగ్. ఎక్కడ ఇది కాకుండా అంటే ఏ రకంగా ఇన్ఫీరియర్ కారణంగా అర్థమైపోయింది. ఇంకా మాటలు చెప్పాలంటే సుపీరియర్ అంటాను నేను. ఈ అబ్బాయిలతో కంపేర్ చేస్తే మా కాలేజ్ పిల్లలు ఇప్పుడు సుపీరియర్గా. ఎందుకు? స్మార్ట్ ఇండియా హ్యాకథాన్లో ఇక్కడ అమ్మాయిలే వెళ్తారు కదా సార్. ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ మా దగ్గర ఓన్లీ అమ్మాయిలు ఉంటారు. అమ్మాయిలు మా అన్నింటిలో మన జరిగిన టీ హబ్ కాంపిటీషన్స్లో ఓన్లీ అమ్మాయిలు. అక్కడైతేనేమో అమ్మాయిలు అందరూ ఉండే ఛాన్స్ ఉంటుంది. అమ్మాయిలే కొట్టేస్తున్నారు కదా ప్రైజులు. అంటే ఎక్కడ ఆ ఇన్ఫీరియారిటీ అనేది లేనే లేదు సార్. మా యొక్క టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ కూడా మేము ఫస్ట్ ఇయర్ నుంచి కూడా ఎలా పెట్టామంటే, ఫ్యాకల్టీకి మేము రెగ్యులర్గా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తుంటాం ఇన్ కొలాబరేషన్ విత్ NITTTR, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ టీచర్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్. వాళ్ళతో మేము రెగ్యులర్ చేస్తుంటాము. ఎందుకంటే ఫ్యాకల్టీ వస్తుంటారు, వాళ్ళ ఫ్యాకల్టీ టీచింగ్ మెథడాలజీ కావచ్చు, స్మార్ట్ బోర్డ్స్ కావచ్చు, ఎలా వాడాలి. ఇప్పుడు జెన్జీ మీరే అన్నారు, ఇప్పుడు జెన్జీ అనేది జెన్జీ యొక్క అటెన్షన్ స్పాన్ పడిపోయింది. మేము ఇంతకుముందు ఆ 50 minutes లెక్చర్ను 50 minutes ఏకధాటిగా చెప్తానంటే మాత్రము మనం చూస్తున్నట్టే అనిపిస్తారు, కానీ వాళ్ళు ప్యాసివ్ మోడ్లోకి వెళ్ళిపోతారు. కాబట్టి ఆ బ్రేక్లు ఇస్తూ మేము చూసామన్నట్టు. అది కూడా ఆ మధ్యలో AICTE చైర్మన్ గారు చెప్పారు, UGC చైర్మన్ కుమార్ సార్ కూడా చెప్పారు అన్నట్టు. అటెన్షన్ స్పాన్ను గమనించండి, దాన్ని బట్టే లెక్చర్లు.
కాబట్టి మేము ఆ 50 మినిట్స్ లెక్చర్లో ఒక 10 to 15 మినిట్స్ దగ్గర బ్రేక్ ఇచ్చేసేసి ఆ సబ్జెక్ట్ రిలేటెడ్ డిస్కషన్ చేసినాక మళ్ళీ నెక్స్ట్ లెవెల్ దానికి వెళ్తుంటాం. అంటే ఎవ్రీ 10 మినిట్స్ దగ్గర బ్రేక్. ఎందుకంటే జెన్జీ చూస్తున్నాము, దానిపైన మేము రీసెర్చ్ ఫైండింగ్స్ కూడా ఉన్నాయన్నట్టు మనకు. ఆ రీసెర్చ్ ఫైండింగ్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని వాళ్ళని అలా మెస్మరైజ్ చేస్తూ వాళ్ళను ఏదో ఇది మన చేతిలో లేదు. ఫిజికల్ ప్రజెన్స్, మెంటల్ యాబ్సెన్స్ అంటారు చూడండి సార్. ఆ మెంటల్ యాబ్సెన్స్ అనేది కూడా మళ్ళీ దృష్టిలో పెట్టుకొని దానిపైన రీసెర్చ్ చేసి పిల్లలకి ఎలా మనం ఫోల్డ్లోకి తీసుకొని రావాలనేది దానివల్లనే మాకు అవుట్కమ్ బాగా కనిపిస్తుంది. అంటే మీకు చెప్పేది క్లాస్ రూమ్ లెర్నింగ్, టీచింగ్ అండ్ లెర్నింగ్, కరిక్యులర్. ఇక కరిక్యులర్ అయితే అసలు కరిక్యులర్ యాక్టివిటీస్ నాకు తెలిసి హైదరాబాద్ లోపల మా అంత కరిక్యులర్ యాక్టివిటీ చేసేది జస్ట్ డిసెంబర్లో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్, IEEE, మళ్ళీ ఇప్పుడు జూలైలో. చూడండి, హ్యాకథాన్ అయితే రెగ్యులర్ హ్యాకథాన్స్ అన్నిట్లో కరిక్యులర్లో ఎక్కడ లేము. ఈవెన్ ఎక్స్ట్రా కరిక్యులర్ మీకు ఆల్రెడీ చెప్పాను, మాకు సిల్వర్ మెడల్స్, గోల్డ్ మెడల్స్ దాదాపు స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్లో వచ్చినాయి, బియాండ్ వచ్చినాయి. కాబట్టి స్టూడెంట్స్కు అన్ని రకాలుగా మానసిక విజ్ఞానం అనుకోండి, ఈవెన్ కాంపిటెన్సీ రిక్వైర్డ్ ఫర్ లేటెస్ట్ ఇండస్ట్రీ 2013 కూడా బేస్ చేసుకుంటే ఈ రోజులో మనం మాట్లాడుతున్నాం 2026లో ఇంత వైబ్రేషన్స్ వస్తున్నాయి. మరి వాట్ అబౌట్ 2030? రెగ్యులర్ మా మధ్యలో డిబేట్ జరుగుతుంటుంది. ఇండస్ట్రీ వాళ్ళని పిలుస్తుంటాం, మేము ఇండస్ట్రీ వాళ్ళని పిలిచి వాళ్ళతో డిస్కస్ చేస్తుంటాము. ఎందుకంటే మనం ఈ రోజు మాట్లాడే యాంథ్రోపిక్ అది ఆల్ ఆఫ్ ఎ సడన్ వచ్చింది కాదు సార్. అతను ఏదో 5-10 years బ్యాక్ చేసింది. ఇప్పుడు యాంథ్రోపిక్ యొక్క ఫౌండర్ చూడండి, మీకు తెలుసు, బాగా తెలుసు, డారియో ఎమోడి యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్? బైపీసీ. అతను చూడండి, బయాలజిస్ట్ అతను. మనం ఏ పాటికి ఎంపీసీ గురించే మాట్లాడుతుంటాం, ఇక్కడ బయాలజీకి సంబంధమే లేదు మనకు. అక్కడ అసలు బయాలజీ స్టూడెంట్ ఇప్పుడు చూడండి ప్రపంచాన్నే కంప్లీట్గా గడగడలాడిస్తున్నాడు. ఇప్పుడు ఓపెన్ ఏజ్ చూడండి, అన్నేళ్ళ నుంచి చేస్తుంది. ఇతను చూడండి మొత్తానికి అందరికీ ధీటుగా ఈవెన్ గవర్నమెంట్స్ షేక్ అయిపోయే ఛాన్స్లోకి వచ్చేసింది. చూడండి బయాలజీ అంటే కావాల్సింది ఏంటంటే ప్యాషన్ సార్. ప్యాషన్ ఉంటే డెఫినెట్గా వీ కెన్ ఏబుల్ టు లీడ్. ఆ ప్యాషను, పర్ఫార్మెన్సు అంటాం చూడండి, ప్యాకేజ్. మేము ప్యాకేజ్ ఎందుకు అంటున్నాం అంటే మా స్టూడెంట్స్ చివరికి అవుట్కమ్ ఏంటి సార్ అంటారు, ప్యాషను, పర్ఫార్మెన్సు, ప్యాకేజ్. కాబట్టి దాన్ని మ్యాప్ చేస్తూ పిల్లలకు అన్ని రకాలుగా వాళ్ళకు కాంప్రహెన్సివ్ డెవలప్మెంట్ ఇవ్వడానికి మాత్రం స్టాన్లీ ముందు ఉంది అని చెప్పడానికి ఆల్రెడీ ఉన్న అవుట్కమ్ చూసుకుంటే సరిపోతుంది సార్. యాక్చువల్గా ఇప్పుడు ఈ ఎంసెట్ ఆప్షన్స్లో మన కాలేజ్ అనుకుంటున్నటువంటి ఇంకా డెసిషన్ తీసుకున్నటువంటి పేరెంట్స్కి మీరు ఇచ్చే ఫైనల్ మెసేజ్ ఏంది, ఒక్కసారి మీ మాటల్లో చెప్పండి. రైట్ సార్, నైస్, మంచి మాట అన్నారు. డెఫినెట్గా పర్టికులర్గా చూడాల్సింది అవుట్కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ మనం చూడాల్సింది. ఎందుకంటే పిల్లలు మా దగ్గర జాయిన్ అవుతున్నప్పుడు వాళ్ళని ఎలా తీర్చిదిద్దుతున్నాం అనేది. అవుట్కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ అంటే అవుట్కమ్ అంటే ప్లేస్మెంట్స్. మనం జనరల్గా మాట్లాడేది పేరెంట్స్కు స్టూడెంట్ తెలిసింది ప్లేస్మెంట్స్లో మాత్రం వీఆర్ యూనిక్ సెల్లింగ్ పాయింట్ కింద మనం చెప్పాలంటే మాత్రం వీఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పచ్చు. పర్టికులర్ ప్లేస్మెంట్స్ కనెక్ట్ ఏంటి, స్కిల్ డెవలప్మెంట్ ఫస్ట్ ఇయర్ నుంచే ఇస్తున్నాము. ఒక్క కరిక్యులరే కాకుండా మేము కరిక్యులరు, కరిక్యులరు, ఎక్స్ట్రా కరిక్యులరు అన్నిటిపైన ఫోకస్ చేస్తున్నాం. కాబట్టి స్టూడెంట్స్ యొక్క కాంప్రహెన్సివ్ డెవలప్మెంట్. ఎందుకంటే పిల్లలు రేపొద్దున ఇండస్ట్రీ జాయిన్ అయినాక మళ్ళీ అక్కడ ఫెయిల్ అవ్వకూడదు. అక్కడ ప్రాజెక్ట్ మేనేజర్గా ఉండాలి, ప్రాజెక్ట్ లీడ్స్ లాగా ఉండాలి. అలా ఆ రోల్స్ ఉంటుంటాయి. కాబట్టి వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మేము వాళ్ళకు పర్సనాలిటీ డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల ఎక్కడ తగ్గకుండా, ఎక్కడ ఇన్ఫీరియారిటీ అనేది లేకుండా అలాంటివి మేము జాగ్రత్తలు తీసుకుంటున్నాము. ఇక మా మేనేజ్మెంట్ చెప్పాలంటే మాత్రం మా కృష్ణారావు సార్ పర్టికులర్గా ఈ మధ్యలో మీరు చూసి ఉంటారు కూడా, మా మణిపూర్ సెంట్రల్ యూనివర్సిటీ, అతను ద మెంబర్ ఆఫ్ అపెక్స్ బాడీ, ద కోచ్. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఎలా అంటామో మణిపూర్ సెంట్రల్ యూనివర్సిటీ. నౌ హీఈస్ ఎట్ ద అపెక్స్ పొజిషన్లో ఉన్నాడు. కాబట్టి వీఆర్ ఫుల్లీ క్వాలిటీ కాన్షియస్. మేము మా సైడ్ నుంచి మీకు ఫుల్ భరోసా ఇస్తున్నాం, మాటల్లో కాదు, మీరు చేతల్లో అక్కడ వచ్చి వెరిఫై చేసుకోండి, చూసుకోండి. కాబట్టి ఇక్కడ మీ పిల్లలు పరిగెత్తాలనుకుంటే మాత్రం స్టాన్లీ కాలేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మా కాలేజ్ కోడ్ STLW. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ అబిడ్స్ సిటీ సెంటర్. ఇక ర్యాంకుల విషయానికి వస్తే మాత్రం లాస్ట్ ఇయర్ వెబ్సైట్ మీరు చూసుకోవచ్చు. ఈ CSE అలైడ్ గ్రూప్లో చూస్తే మాత్రం 20-25,000 30 లోపల క్లోజ్ అయిపోయినాయి ఈ ర్యాంకుల విషయానికి వస్తే. కాబట్టి ఈ ర్యాంకులు ఇయర్ ఆన్ ఇయర్ మారుతూ ఉంటాయి. కాబట్టి అదే ర్యాంకులకు మీరు ఇది అనుకోకండి. బట్ పర్టికులర్గా మేము మా సైడ్ నుంచి భరోసా ఇస్తున్నాము. మేము అక్కడ అపెక్స్ పొజిషన్లో స్టూడెంట్ కనెక్టివిటీ, పేరెంట్ కనెక్టివిటీలో రెగ్యులర్గా పార్టిసిపేట్ అవుతుంటాం. కాబట్టి ఇది మా భరోసా మీ పిల్లలకు. స్టాన్లీ కాలేజ్ లోపల మీరు నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఇంజనీర్స్ కావాలనుకుంటే మాత్రం స్టాన్లీ ఆలోచించండి. తెలంగాణ రాష్ట్రంలో ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ జాయిన్ చేయాలనుకుంటున్నటువంటి ప్రతి పేరెంట్కి అవసరమైనటువంటి మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ మేము ఈ వీడియోలో ఇచ్చే ప్రయత్నం చేసాము. సో మరింత ఇన్ఫర్మేషన్ కావాలన్నట్లయితే మీరు క్యాంపస్ విజిట్ చేయండి. సో అక్కడ రాజు సార్ ఉంటారు, మీరు డైరెక్ట్గా వెళ్ళి కలవచ్చు. సో మ్యాక్సిమం నాకు తెలిసి అయితే ఎక్కడ వీ డిన్ టర్న్ ఆఫ్ ఎనీ పాయింట్, ఆల్మోస్ట్ వీ కవర్డ్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్. ఎందుకంటే మీరు ఒక కాలేజీలో చేర్చాలన్నప్పుడు ఎంతసేపటికి ఇన్స్టాగ్రామ్లో పోయేసి, లేకపోతే లింక్డ్ఇన్లో, ఇంకా ఎక్కడ యూట్యూబ్లో పోయి సెర్చ్ చేస్తూ ఉంటారు. కానీ
మీకు ఎంటైర్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ది కాలేజ్ ఎట్ వన్ పాయింట్లో మీకు దొరికింది. ఈ వీడియో చూసిన తర్వాత మా యొక్క ఎడ్యునైన్ కళ్ళతో మీరు మొత్తం క్యాంపస్ టూర్ కంప్లీట్ అయినట్టే. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో ఎడ్యునైన్ ఎప్పటికప్పుడు మీకు ముందుంటుంది. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకోవాలనుకున్నటువంటి మీ మిత్రులు అనుకోండి, లేదా కమ్యూనిటీ గ్రూప్స్లో అనుకోండి, ఈ వీడియోని పోస్ట్ చేయండి. సో వాళ్ళు కూడా ఇన్ఫార్మ్డ్ డెసిషన్ తీసుకోవడంలో ఈ వీడియో డెఫినెట్గా మీకు హెల్ప్ అవుతుందని భావిస్తూ థ్యాంక్ యూ సో మచ్ సార్. మా స్టూడియోకి వచ్చి మీ యొక్క అభిప్రాయాలను తెలియజేసినందుకు, మీ కాలేజ్ గురించి మా యొక్క ప్రేక్షకులందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. విషింగ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ఆల్ ద ఇంజనీరింగ్ ఆస్పిరెంట్స్. థ్యాంక్ యూ.